నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మనమైతే కనుక గతంలో సంపూర్ణ జాతకాలు చేస్తూ వచ్చాం గురుగారు. అసలు ప్రేక్షకుల నుండి ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. అసలు అన్ని వేల కామెంట్స్ అయితే ఎవరి వీడియో నేనైతే చూడలేదు గురుగారు యూట్యూబ్ లోనే. అదే మన ఛానల్ అనే కాదు, అసలు దాదాపు ఏ ఛానల్ నేను చూడలేదు అసలు. అవును గురుగారు, అవును. అంటే ఏంటంటే రాసులు అనేది చాలా మందికి ఇష్టంగా, అంటే మా రాశి ఎలా ఉంటుందా అని ఎంతో ఆత్రంగా చూసుకుంటూ ఉంటారు. అలాంటిది వాళ్ళ గుణగణాల దగ్గర నుండి వాళ్ళ పూర్తి సంపూర్ణ జాతకం చెప్పడం అనేది అంత తేలికైన విషయం కాదు. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రత్యేకంగా స్త్రీల కోసం చేస్తూ వస్తున్నాం గురుగారు. ఏ రాశిలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారు, అలాగే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు అయితే చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు అందులో భాగంగా మనం తులా రాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఫస్ట్ చెప్పిన 6 రాశులు అయితే అయిపోయాయండి. ఆ వీడియోలు కనుక మీరు చూడకపోతే మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. ఎన్నో కొత్త విషయాలు మీ గురించి మీకే తెలుస్తాయి అన్నమాట. కరెక్ట్ గురుగారు, ఇప్పుడు చెప్పండి తులా రాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, అదే ముఖ్యంగా స్త్రీలు గురుగారు, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ రంగంలో అయితే వీళ్ళు ముఖ్యంగా ఎక్కువ రాణిస్తారంటారు. అలానే ఏంటంటే చాలా మంది కెరీర్ ఆపేసి ఇంట్లోనే హౌస్ వైఫ్ గా ఉండిపోయి కొంత కాలం అయినాక ఏంటంటే వాళ్ళకే మేము ఎందుకు ఇలా ఉన్నామా అని బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అసలు ఈ తులా రాశిలో ఉన్న స్త్రీలకి, అలాంటి వాళ్లకు మీరు ఇచ్చే సలహాలు, ఏ రంగంలో వాళ్ళు కొత్తగా మళ్ళీ ప్రారంభించచ్చో ఈ విషయాలు కూడా ఒకసారి చెప్పండి. తప్పకుండానమ్మా. అయితే ఎవరెవరి తులారాశిలోకి వస్తారు మొట్టమొదట అంటే కనుక చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1-2 పాదాల వారు కూడా ఈ తులారాశిలోకి వస్తారు, 3వ పాదం వారు కూడా. అయితే పేరుని బట్టి చూసుకున్న వారు రాగుణింతం వీళ్ళందరూ కూడా తులారాశిలోకి వస్తారు కాబట్టి తులారాశిని చూసుకోవచ్చు. అయితే తులారాశిలోనే ఉంది, ఆ రాశిలో సింబల్స్ని బట్టి కొన్ని అర్థం చేసుకోవచ్చు మనం. ఇప్పుడు తులా అంటే ఏంటి అంటే సమానమైనటువంటి తెక్కిడ, అంటే సాధారణంగా దాని సింబల్ మనం న్యాయస్థానంలో చూస్తూ ఉంటాం, అవునా కదా. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, అలాగే నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తులు అని మనకి ఋషులు ఆ ముద్రని వాళ్ళకి ఇచ్చారు, ఆ సింబల్ వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కనుక చాలా మంచి వాళ్ళు, సాఫ్ట్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు, అన్నిటితో పోల్చుకున్నట్లయితే విపరీతమైన అందగత్తెలు అని చెప్పచ్చు. అందానికి ప్రతీక. నిజంగా ఎక్కువ మంది అలా తులారాశి వాళ్ళు అందరినీ నిల్చోబెట్టారు అంటే వీళ్ళు తులారాశి వాళ్ళు అని ప్రత్యేకంగా ఎంచుకోవచ్చు. అంటే అందంలో టాప్ అనమాట. కారణం ఏంటండి అంటే తులారాశికి అధిపతి శుక్రుడు అవుతాడు. అర్థమైందా మీకు? వృషభ రాశి కోటి, తులారాశి కోటి అధిపతి శుక్రుడు అవుతారు. అది ఇద్దరు రాశుల వారు కూడా ప్రత్యేకంగా అందానికి ప్రత్యేకంగా ఆలవాలంగా ఉంటారని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి అందం వీళ్ళకి అదృష్టం చేత వస్తుంది, జాతకులు పుట్టిన కారణం చేతే. రంగుతో సంబంధం లేదు, ఏ రంగుతో ఉన్నా, నల్లగా ఉన్నా కూడా వీళ్ళు చూడడానికి చాలా భలే ఉంది అనిపించేటటువంటి రీతిలో వీళ్ళ అట్రాక్షన్ చాలా బాగుంటుంది. వీళ్ళ కళ్ళు మొహం కన్నా కళ్ళు ఇంకా బాగుంటాయి, చాలా అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద కళ్ళతోటి, చక్కని నేత్రాలతోటి, శిరోజాలతోటి, మంచి శారీరక సౌష్ఠవంతో ఉంటారు. ఎక్కువగా పొడుగ్గా ఉండే అవకాశాలు బాగా ఉంటాయి, మంచి రంగుతో ఉంటారని చెప్పచ్చు వీళ్ళు. అలాగే చలాకీగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. వీళ్ళు స్మైలీ ఫేస్ అని చెప్పచ్చు, అంటే నవ్వుతూ పలకరిస్తారు. మనసులో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా పైకి కనపడనివ్వకుండా నవ్వుతూ పలకరించేటటువంటి తత్వం వీళ్ళలో ఉంటుంది. నిజంగా వీళ్ళు చూడడానికి కష్టం అయితే ఉండదు జీవితంలో. అలా అని చెప్పి మొట్టమొదటి భయపెట్టేస్తున్నాను అనుకోకండి. రాశ్యాధిపతి ఎలాగైతే శుక్రుడు అవుతాడో, శుక్రుడు దేని కారకుడు? భోగానికి, ఐశ్వర్యాలకి, లగ్జరీలకి, సుఖాలకి కూడా కారకుడు. కాబట్టి వీళ్ళు సుఖపడకుండా ఉండరు, లగ్జరీని బాగా ఇష్టపడతారు, మంచి స్థాయి, మంచి హోదాలు, మంచి పరిస్థితులు అనుభవిస్తారు. కానీ వీళ్ళ జీవితంలో కూడా ఒకనొక సమయంలో ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉంటాయి. తర్వాత మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాధారణంగా తులారాశిలో పుట్టినటువంటి స్త్రీలందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా విద్యల పట్ల ప్రావీణ్యత ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి విద్యాపరులు అని చెప్పచ్చు, విద్యా నైపుణ్యం కలిగిన వాళ్ళు. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చదువు పట్ల ఎంత శ్రద్ధగా ఉంటారంటే కనుక నిజంగా చెడు స్నేహితుల దగ్గరికి రానివారు. కాలేజీలో లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ చాలా గౌరవాన్ని ఇస్తారు. ప్రధానంగా ఎప్పుడైనా గురువుకి గౌరవం ఇస్తే వాడికి విద్య వస్తుంది. వినయం ముందర రావాలి, వినయం ఉంటే విద్య ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ గురువు పట్ల శ్రద్ధ, భక్తి వీళ్ళకి చాలా బాగా ఉన్న కారణం చేత బాగా నేర్చుకోగలుగుతారు వీళ్ళు. కాన్సన్ట్రేషన్ వీళ్ళకి నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. ఏదైనా ఒక్కసారి చూస్తే ఇట్టే పట్టేస్తారు వీళ్ళు. అందుకని చిన్నప్పుడు చదువులో తక్కువ కష్టపడినా ఎక్కువ చదవగలుగుతారు.
తక్కువ చదివి ఎక్కువగా పరీక్షలో బాగా పాస్ అవ్వగలుగుతారు. అలానే తక్కువ చదవమని అర్థం కాదు ఇక్కడ. వీళ్ళ గ్రాసింగ్ పవర్ అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి వీళ్ళు బాగా చూసింది పట్టుకోగలగడం. అన్నిటికన్నా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే మిగతా రాశులకి వీళ్ళకి స్పెషల్గా విడదీయగలిగితే ఇదేమిటంటే జ్ఞాపక శక్తి. వీళ్ళకున్న జ్ఞాపక శక్తి మిగతా రాశులకి చాలా తక్కువ వీళ్ళతో పోల్చుకుంటే. ప్రతిదీ బాగా గుర్తుపెట్టుకోగలరు. కాకపోతే అది ఎలాగంటే ఇది నేను గుర్తుపెట్టుకోవాలి అని చదివింది గుర్తుపెట్టుకోగలరు, క్యాజువల్గా చదివింది కాదు. అంటే ఏదో కొంతమంది క్వశ్చన్స్ చేస్తారు, ఎవరైనా న్యూస్ పేపర్ చదివారు అనుకోండి అన్నీ గుర్తుండిపోతాయండి. అలా కాదు. ఎప్పుడైనా సరే మనం మన మైండ్కి ఏ సంకేతాలు ఇస్తామో తీసుకుంటుంది అది, అవునా కదా. సో ఇది నేను గుర్తుపెట్టుకోవాలి, ఒక నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ ఏదో, ఇది నేను గుర్తుపెట్టుకోవాలి అని చదివిన దానికి క్యాజువల్గా బోర్డు మీద దాన్ని చదవడానికి తేడా ఉంది కదా. అలాగే వీళ్ళు ఏంటంటే ఇది నాకు గుర్తుపెట్టుకోవాలి అని చదివిన చదువు ఏదైనా సరే అది చాలా లాంగ్ టైం వరకు వీళ్ళు గుర్తుపెట్టుకోగలరు. కాబట్టి వీళ్ళకి చాలా జ్ఞాపక శక్తి మెండు అని చెప్పచ్చు. అలాగే స్నేహితులు అంటే చాలా ఇష్టం, స్నేహానికి ప్రాణం ఇవ్వడం. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు దాచుకుని డబ్బులు స్నేహితులు ఖర్చు పెట్టడం, స్నేహితులతో తిరగడం, సరదాలుగా సంతోషాలుగా ఆటల యందు పాటల యందు శ్రద్ధ చూపించడం. వీళ్ళు ఏంటంటే క్రీడలలో కూడా అంత యాక్టివ్గా ఉంటారు. చదువులో ఎంత యాక్టివ్గా ఉంటారో సరి సమానంగా క్రీడల్లో కూడా యాక్టివ్గా ఉంటారు స్త్రీలు. కాబట్టి ఆట పాటల యందు చాలా వీళ్ళకి మక్కువ ఇష్టం బాగా ఉంటాయి. అలాగే ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ని వాడడం, అంటే మొబైల్ ఫోన్స్ వాడడం దగ్గర నుంచి, కంప్యూటర్ వాడడం దగ్గర నుంచి, ఇంట్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడడం దగ్గర నుంచి వీళ్ళు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ రాశిలో స్త్రీలకి ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో పాటుగా హోమ్ అప్లయన్స్ అంటే చాలా ఇష్టం. రెండోది యంత్ర పరికరాల మీద ఆధారపడడం అంటే చాలా ఇష్టం అని చెప్పచ్చు. అందుకని చూడండి, నాకు తెలిసి ఇంట్లో వీళ్ళకి అన్ని రకాల మిషనరీలు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు కామన్లే అనుకోండి, డిష్ వాషర్ల దగ్గర నుంచి, లేకపోతే ఇల్లు తుడిచే రోబోట్లని రకరకాల. అలాగే ఏంటంటే ఏదైనా వీళ్ళకి వంటకో ఇంటికి సంబంధించిందో ఏదైనా ఒక యంత్ర పరికరం బయట కనపడింది అంటే దాన్ని వాడడానికి కొనడానికి ఇష్టపడతారు. బయట ఏ ఇంట్లోనైనా ఏదైనా కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కనపడిందంటే కంపల్సరీగా వీళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. సాధారణంగా మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంటాయి కొన్ని ఇంట్రెస్ట్లు, కానీ వీళ్ళలో ఆడవాళ్ళలో కూడా ఆ గాడ్జెట్స్ పట్ల అవగాహన, ఇంట్రెస్ట్, శ్రద్ధ బాగా ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే మిగతా ఆడవాళ్ళతో పోల్చుకున్నట్లయితే కొంచెం ప్రత్యేకంగా కనపడతారు. అలాగే సమాజాన్ని అర్థం చేసుకోవడం, బయట ప్రపంచాన్ని, తర్వాత భౌగోళిక పరిస్థితుల్ని. అంటే సింపుల్గా జర్నలిస్టులు ఉంటారు చూసారా, జర్నలిస్టులకు ఉండాల్సిన స్కిల్ ఏంటి? ప్రతి విషయం తెలియాలి, రాజకీయం తెలియాలి, ప్రాపంచిక విషయాలు తెలియాలి, పర్సనల్ విషయాలు తెలియాలి, అన్నీ తెలియాలి, అప్ టు డేట్ ఉండాలి. అలాగే వీళ్ళు జర్నలిస్టులు లాంటి వాళ్ళు అని చెప్పచ్చు, లేదా లేడీ జర్నలిస్టులు అని కూడా చెప్పచ్చు. అంటే నాలెడ్జ్ గెయిన్ బాగా ఉంటుందన్నమాట. జనరల్ నాలెడ్జ్ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ కానీ వీటి పట్ల అవగాహన, శ్రద్ధ బాగా ఉన్న కారణం చేత వీళ్ళలో ఎక్కువ ఐపీఎస్లు, కలెక్టర్లు, ఐఏఎస్లు, అలాగే మామూలుగా ఈ న్యాయవాద వృత్తిలోనూ ఎక్కువగా ఉంటారు. జడ్జిల్ని బాగా ఎక్కువ చూడొచ్చు అని చెప్పచ్చు, లేదా లేడీ జడ్జిలుగా ఎక్కువగా బాగా వెళ్ళని చూడొచ్చు అని కూడా చెప్పచ్చు. రెండవది కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి స్త్రీలుగా వీళ్ళు ఉండగలుగుతారు. ఆ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు నెంబర్ 1గా రాణిస్తారు. కారణం ఏంటంటే వీళ్ళకి సమన్వయం, అంటే ఏదో కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా రెండింటినీ సమన్వయం చేయగలుగుతారు. అలాగే వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా మాట్లాడి ధర్మాధర్మ విచక్షణతోటి వాళ్ళు మాట్లాడించి వాళ్ళకి మోటివేషన్ చేయగలిగి కౌన్సిల్ ఇవ్వగలిగేటటువంటి టాలెంట్, నేర్పరితనం ఈ రాశిలో స్త్రీలకి ఆలవాలంగా వస్తుంది. కాబట్టి వీళ్ళు అంటే తెలియనటువంటి అట్రాక్షన్ జనాలకి. సాధారణంగా తులారాశి స్త్రీలని ప్రేమించకుండా ఉండలేను ఒక మాట చెప్పచ్చు, ధైర్యంగా చెప్పచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైనా ఒక మనిషి ఎందుకు నచ్చుతారు? అందం ఒకటే కాదు, అందంతో పాటు వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళలో స్కిల్స్, టాలెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గాను మనం ఒక భరతనాట్యం చూడడానికో లేకపోతే ఒక మంచి సంగీత విభావరికో వెళ్ళామనుకుందాం, ఎందుకో తెలియకుండా వాళ్ళ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ అందరికీ పుడుతుంది? లేదా మనం సినిమా యాక్టర్లను చూస్తున్నాం, ఎందుకు వాళ్ళ మీద అంత ఎఫెక్షన్ పుడుతుంది అంటే అందంతో పాటు వాళ్ళలో ఉండే స్కిల్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ని కలగజేస్తుంది. బాగా అందంగా పాటలు పాడుతుంది ఒక అమ్మాయి, ఎక్కువ మంది ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే అక్కడ అందం ఒకటే కాదు కదా, టాలెంట్, స్కిల్స్కి ఎక్కువ ఆకర్షితులు అవుతారు జనాలు, చూసారా? అలాగే ఈ రాశిలో ఉండే స్త్రీలకి అందంతో కూడుకున్నటువంటి స్కిల్స్ ఉండడం వల్ల ఇష్టపడకుండా ఉండలేరు అని చెప్పచ్చు. అంటే వీళ్ళని ప్రేమించకుండా ఉండడం కుదరదు, అది వీళ్ళ అదృష్టమో ఇంకోటో అనుకోండి, ఏదనుకోండి. అయితే ఎంచుకోవడాన్ని బట్టి ఉంటుంది తర్వాత విషయం. కానీ సాధారణంగా వీళ్ళని తొందరగా ఇష్టపడతారు, అందరూ ప్రేమిస్తారు.
అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వ్యక్తులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వీళ్ళతో ఎక్కువ ఇష్టాన్ని ఎక్కువ సంతోషాన్ని వీళ్ళతో కాలం గడుపుతారని చెప్పచ్చు. ప్రేమతత్వము అద్భుతమైన ప్రేమతత్వం వీళ్ళది. అంటే ప్రతి వ్యక్తిని ప్రేమిస్తారు వీళ్ళు. అంటే కామం వేరు, ప్రేమ వేరు. మళ్ళీ తల్లిదండ్రులు కూడా ప్రేమే, అర్థమైందా? అందుచేత ప్రేమ వేరు, కామం వేరు. కామించడం కాదు, ప్రేమిస్తారు. అంటే ఇష్టపడడం. ఒక వ్యక్తిని వాడు మంచివాడవనివ్వండి, చెడ్డవాడవనివ్వండి, ఏమవనివ్వండి, ఇష్టపడితే అన్నీ ఆస్వాదిస్తారు వీళ్ళు. అంచేత అలాగేంటంటే స్నేహితులు బాగా ఉంటారు వీళ్ళకి. అన్నదమ్ముడితోటి, అక్క చెల్లెలతోటి ఎంత బాండింగ్ అంటే అంత బాండింగ్ ఉంటుంది. చిన్న చిన్న గొడవలు దెబ్బలాట్లు ఉన్నా కూడా అది అంతవరకునే. అది కోపంగానో కక్షగానో లేకపోతే ప్రతీకారంగా ఉండదు. అది మళ్ళీ తిరిగి మళ్ళీ నా తమ్ముడే, నా చెల్లె, నా అక్కే, నా అన్నయ్యే అలాంటి ఫీలింగ్స్ ఉంటాయే తప్ప ఏదో తెగదింపులు లాంటివి ఉండవు అనమాట. దెబ్బలాడేసుకోవడాలు మామూలే. దెబ్బలాడేసుకునే సమయంలో పిచ్చి పిచ్చిగా దెబ్బలాడేసుకుంటారు, కానీ అది కోపంగా పరిణమించదు. మళ్ళీ తిరిగి ప్రేమాభిమానాలు మామూలుగానే చూపిస్తుంటారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులకి విపరీతమైన గౌరవాన్ని, ప్రేమని పంచుతారు, గౌరవాన్ని ఇస్తారు. లేదా భయభక్తులు ఉంటాయి వీళ్ళకి కొంచెం. అంటే ఇంకో పిరికితనంతో కూడుకున్న భయభక్తులు కాదు, గౌరవంతో కూడుకున్న భయభక్తులు. అలాంటి వ్యవహారాలు వీళ్ళు కూడా బాగా ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రుల మాట బాగా వింటారు. తండ్రిని చాలా బాగా ఇష్టపడతారు వీళ్ళు. తండ్రిని ఏడిపించడానికి కానీ బాధపడడానికి కానీ సాధారణంగా ఇష్టపడరు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతారు. తల్లికి సహాయం చేసే గుణం బాగా ఉంటుంది. అలాగే నేర్పరితనం బాగా ఉంటుంది. ఇంటి పనులు బాగా చేస్తారు, వంట పనులు బాగా చేస్తారు. అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దగలుగుతారు. వీళ్ళకి సోకులన్నా లేదా వీళ్ళని బాగా అందంగా డెకరేట్ చేసుకోవడం అన్నా, మేకప్స్ అన్నా, అందంగా తయారవడం అన్నా బాగా ఇష్టం. అందుకనే వీళ్ళని సౌందర్య ప్రియులని చెప్పచ్చు. అంటే ఫ్యాషన్గా ఉండాలని, కొంతగా ఫ్యాషన్ ట్రెండ్ని సెట్ చేయాలని ఆలోచించగలిగే కెపాసిటీ ఉంటుంది. అందుకనే వీళ్ళకి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ బట్టలు ఉంటాయి. బట్టలు పిచ్చి అనొచ్చు అనుకోండి. ఉంటాయి ఇంట్లో కొత్త బట్ట అయినా కొత్త కొనేయడం, ఏదైనా కనిపించింది ఆగలేరనమాట. బట్టలు కానీ, ఆ అలంకారం సామాగ్రి కానీ, నగలు కానీ, వస్తువులు కానీ ఇలాంటివి ఎక్కువగా కొంటారు వీళ్ళు. బ్యాగులు పిచ్చి, చెప్పులు పిచ్చి, వాచీలు ఇలా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. కాస్మెటిక్స్ ఇవన్నీ బాగా ఉంటాయి. అంతేకాదు డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది ఫస్ట్. అంటే అందంగా డ్రెస్సింగ్ చేసుకోగలుగుతారు వీళ్ళు, ఓపిక్గా చేసుకోగలుగుతారు. ఏదో వేసేసుకుని ఏదో వెళ్ళిపోవడం కాదు. అలాగే వాళ్ళని వాళ్ళు బాగా అందంగా తయారు చేసుకోవడం కానీ, నీట్గా ఉండడం కానీ, అందంగా జడ వేసుకోవడం కానీ కొంచెం ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. అందం పట్ల కేర్ బాగా తీసుకుంటారు. దాని కారణంగా కూడా జనాలకి బాగా దగ్గర అవుతారు వీళ్ళు, అట్రాక్ట్ అవుతారు. అదొక ప్రధాన కారణం. అందుకని ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా సినిమా ఫీల్డ్లో అవకాశాలు బాగా వస్తాయి. చిన్నతనంలోనే సీరియల్లోకి వెళ్ళడం, సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా జాయిన్ అవ్వడం, ఇలాగేంటంటే సినిమా ఫీల్డ్లో బాగా సక్సెస్ అవుతారు. ఎక్కువ అవకాశాలు వీళ్ళకి వస్తాయి కూడాను. అలాగే డైరెక్టర్లుగా బాగా రాణిస్తారు, రచయితలుగా బాగా రాణిస్తారు, సింగర్లుగా బాగా రాణిస్తారు. అలాగే ఆర్ట్ డిజైనర్లుగాను, కాస్ట్యూమ్ డిజైనర్లుగాను బాగా రాణిస్తారు, ప్రొడ్యూసర్లుగా బాగా రాణిస్తారు. ఎక్కువ మంది తులారాశి వాళ్ళు ఈ యొక్క సినిమా ఫీల్డ్లో ఉంటారు. వృషభ రాశి వారు, తులారాశి వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఎక్కువగా ఉండే అవకాశాలు బాగా ఉంటాయి. నేను వాళ్ళకి సినిమా పిచ్చి బాగా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నిజంగా సినిమాల్లోకి వెళ్ళలేకపోయినా కూడా యూట్యూబ్లు, ఎంటర్టైన్మెంట్లు, సోషల్ మీడియాలోనైనా సరే వాళ్ళ ప్రావీణ్యతని ప్రదర్శిస్తారు ఖచ్చితంగా. అలాంటి లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. దాంతోపాటుగా వీళ్ళకి ఏంటంటే శుక్రుడు అధిపతి కాబట్టి కళలకి అధిపతి. కళలకి రిలేటెడ్గా అనేక రకాల స్కిల్స్ వీళ్ళకి బాగా ఉంటాయి. స్టేజ్ పెర్ఫార్మెన్స్లు చేయడానికి కానీ, సంగీతం నేర్చుకోవడం కానీ, డ్యాన్స్ నేర్చుకోవడం కానీ ఇలాంటి బాగా ఎక్కువగా ప్రావీణ్యత ఉంటుందని చెప్పచ్చు. అవన్నీ కాకపోయినా సినిమా పిచ్చైనా ఉంటుంది. అంటే ఇంట్లో సినిమాలు ఎక్కువగా చూడడం, పాత సినిమాలు, కొత్త సినిమాలు, లేదా ఇతర భాషల్లో సినిమాలు, కొరియన్ సినిమాలు, కొరియన్ వెబ్ సిరీస్లు ఏదైతేనే అలాగా సినిమాల పట్ల ఆసక్తి బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పచ్చు. అలాగేంటంటే కొంతమంది సినిమా వాళ్ళని అభిమానించడాలు కూడా వీళ్ళలో బాగా ఉంటాయి, ఫాలో అవ్వడాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి చెప్పచ్చు. రెండోది ఏంటంటే విదేశీ పరమైనటువంటి ప్రయాణాల పిచ్చి బాగా ఉంటుంది. విదేశాల్లో సెటిల్ అవ్వాలని, విదేశాలు వెళ్ళాలని, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని, అవన్నీ కాకపోయినా విదేశ పరుని వివాహం చేసుకోవాలని అలాంటి ఆలోచనలు, విదేశీ పరమైనటువంటి వస్తువులు వాడడం పట్ల ఆసక్తి, ఇంపోర్టెడ్ వస్తువులు అలాంటి ఆసక్తులు వీళ్ళలో బాగా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు భోగాలకి అధిపతి, విదేశాలకి సంబంధించి లగ్జరీకి వాటికి అధిపతి కాబట్టి ఇది ఏమీ లేకపోయినా అస్తమాటు విదేశాలు వెళ్ళి పర్యాటకంగా సరదాగా వెళ్ళి వస్తూ ఉండాలి కూడా వీళ్ళు ఎక్కువగా చేసే అవకాశాలు వీళ్ళ రాశిలో ఉండే వాళ్ళకి సహజ సిద్ధంగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే వీళ్ళలో ఏంటంటే ప్రత్యేక గుణగణాలు బాగా ఉంటాయి. అయితే వీళ్ళు ఏంటంటే మూర్ఖ స్వభావం ఉన్నా కూడా, మొండితనం ఉన్నా కూడా అది కొంతవరకునే తప్ప
ఒక్కొక్కసారి వాళ్ళ కోపం చాలా స్థాయికి వెళ్ళిపోతుంది, అదే. కానీ తిరిగి మళ్ళీ కంట్రోల్ అయిపోతారు. ఎవరి మీద అయితే కోపపడ్డారో తిరిగి వాళ్ళని వీళ్ళే బతిమాలతారని చెప్పచ్చు. అంటే ఆ సమయంలో కోపంగా ఉన్నా, ఆ సమయంలో కొంచెం ఇది వచ్చినా మళ్ళీ తిరిగి అనవసరంగా వాళ్ళని కోపడ్డామే అని తిరిగి వీళ్ళని కంట్రోల్ చేసుకోగలిగే మంచి లక్షణం వీళ్ళలో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే వీళ్ళు నీతి నిజాయితీ బాగా ఉంటాయి. ఎవరిని పడితే వాడిని మోసం చేసేయడాలు, అన్యాయం చేసేయడాలు, అక్రమాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడరు. కష్టపడి పైకి రావాలనుకుంటారు. దానివల్ల ఏంటంటే అందరికీ వీళ్ళు నచ్చుతారని చెప్పచ్చు. వీళ్ళు ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం చాలాసార్లు నష్టపోతారు. ఎందుకంటే వీళ్ళు ధర్మంగా ఉంటారు, పక్కవాడు ధర్మంగా ఉండడు. తద్వారా ఏంటంటే వీళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, ఏదైనా చేయబోదులు ఇచ్చినా, సహాయాలు చేసినా అవతల వాళ్ళు దీన్ని లూజ్గా తీసుకుని వీళ్ళకి తిరిగి కట్టకుండా ఉండడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు దాచుకున్న డబ్బులు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడాలు, వ్యవహారాలు చేయడాలు అస్సలు మంచిది కాదని చెప్పచ్చు. అలాగే వీళ్ళ జీవితంలో ఎక్కువగా చదువు పట్ల ఆసక్తి, ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్నా కూడా వ్యాపారాల పట్ల మక్కువ బాగా పెరుగుతుంది వీళ్ళకి. ఒకానొక పర్టికులర్ సమయంలో ఉద్యోగాలను వదిలేసి వ్యాపారంలోకి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళు అనేక రంగాల వ్యాపారాల ద్వారా వీళ్ళు సక్సెస్ అవుతారు. అలాగే వీళ్ళ జీవితంలో ఏంటంటే పట్టుదల, కృషి బాగా ఉంటాయి, సమయస్ఫూర్తి ఉంటుంది. అలాగే ఎక్కడైనా వేరే ప్రాంతం వెళ్ళారనుకోండి, అక్కడుండే పరిస్థితుల్ని, వాతావరణాన్ని అర్థం చేసుకుని అవసరమైతే వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్లు అక్కడికి పట్టుకెళ్ళి అమ్మడాలు. అలాగే ఏంటంటే వీళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే ఎవరో ఆలోచించని రీతిలో కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. బ్రెయిన్ 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళు కొత్తగా ఇన్నోవేటెడ్గా ఆలోచించడాలు, ప్రయోగాలు చేయగలగడాలు, విద్య పట్ల ఆసక్తి, పుస్తకాల పట్ల ఆసక్తి, కొత్త పుస్తకాలు చదవడం కానీ, కొత్త విద్యలు నేర్చుకోవడం కానీ. అలాగే ఏంటంటే విపరీతంగా నేర్చుకోవాలన్న తపన, ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉంటారని చెప్పచ్చు. ఏదో ఒక పుస్తకం చదవడం పట్ల ఆసక్తి వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. చదువుకున్న వాళ్ళని బాగా ఇష్టపడతారు వీళ్ళు. బాగా తెలివైన వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, వాళ్ళతో స్నేహం చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, కలవడానికి బాగా ఇష్టపడతారు. అలాగే ఇంట్లో సలహాలు ఇవ్వడానికి, ఇంట్లో తల్లిదండ్రులకు కానీ, భర్తకి కానీ, పిల్లలకు కానీ చక్కని సలహాలు ఇవ్వగలుగుతారు వీళ్ళు. అలాగే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే సరిదిద్దగలిగేటటువంటి నైపుణ్యం ఉండగలిగేటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు. అయితే వీళ్ళ విషయంలో ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు ఎక్కడ వస్తాయంటే వీళ్ళకి సాధారణంగా నమ్మక ద్రోహాల వల్ల వస్తూ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు ప్రతి వ్యక్తిని నమ్మేయడం వీళ్ళ జీవితంలో పెద్ద తలకాయ నొప్పి. అస్తమాటు నమ్మక ద్రోహాలకి గురవుతూ ఉంటారు. తిరిగి మళ్ళీ బుద్ధి తెచ్చుకుంటూ ఉంటారు, మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు. రెండోది దుబారా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయడం, ఈఎంఐల ద్వారా, రకరకాల ద్వారా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం లాంటివి వీళ్ళ జీవితంలో పెద్ద సమస్యను కొని తెచ్చిపెడుతూ ఉంటాయి. అయితే వీళ్ళ జీవితంలో ఏంటంటే కనుక ప్రేమ వ్యవహారం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ప్రేమించినటువంటి వ్యక్తులు వివాహం చేసుకోవడానికి ఎక్కువ వ్యవహారాలు ఉంటాయి. అలాగే కొంచెం ఎక్కువగా ప్రపోజల్ బాగా వస్తాయి వీళ్ళకి. చెప్పారు కదా ఇందాక, వీళ్ళ అందం వీళ్ళకి ప్రపోజల్ని, ఎక్కువ ప్రపోజల్స్ని తీసుకొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఈ ప్రపోజల్స్ని తట్టుకోలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎవరికి ఓకే చెప్పాలో, ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలతో పాటుగా పెద్ద సమస్య ఏంటంటే మోసపోయే లక్షణాలు. చాలామంది వీళ్ళు ఏంటంటే మాటలు నమ్ముతారు తొందరగా. వీళ్ళు ఏమనుకుంటే నాకు లేక పక్క వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటారు. వీళ్ళకున్న మంచితనం అందరికీ ఉండదు కదా. సో ఆ వీళ్ళకిలా అందరూ నిజాయితీగా ఉంటారేమో అనుకున్న భావనతోటి కొంచెం అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఎక్కువగా వీళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే పొగిడితే లొంగిపోయే లక్షణం వీళ్ళకి బాగా ఉంటుంది. అది పెద్ద తలకాయ నొప్పి. దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళు నువ్వు అంత బాగున్నావు, ఎంత బాగున్నావు, అంత గొప్పదానివి, ఇంత గొప్పదానివి, అది ఇది అని చెప్పి పొగిడేసరికి తెలియకుండా అట్రాక్ట్ అయిపోతుంటారు. ఆ అట్రాక్షన్లోనూ అనవసరంగా కమిట్ అయిపోవడం కానీ, లేదా రిలేషన్షిప్లు పెట్టుకోవడం కానీ, లేదా వాళ్ళతో బాండింగ్ పెట్టుకోవడం కానీ, ఇలాగేంటంటే కొంతకాలం పాటు అలాంటి పరిణామాల ప్రభావాల వల్ల నలిగిపోయి దాని ప్రభావం చదువు మీద, కెరీర్ మీద పడి మళ్ళీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు వచ్చి అనేక రకాల కారణాల చేత వీళ్ళ జీవితంలో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకునే విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాగా కొంత ప్రేమ వ్యవహార విషయాలు బాగా నలుగుతారని చెప్పచ్చు. కానీ వీళ్ళని వివాహం విషయంలో మాత్రం ఇష్టమైన వాళ్ళని వివాహం చేసుకోవడానికి మాత్రం అవకాశాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎట్టకేలకు ప్రేమించిన వాళ్ళు వివాహం అయితే చేసుకుంటారు, మంచి వ్యక్తులను అయితే సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అది కాకపోతే ఒక్కొక్కసారి పెద్దలు కుదిర్చిన వివాహం విషయంలో కూడా ఈ కన్ఫ్యూజన్ అనేది మాత్రం ఎక్కువగా ఉంటుంటుంది వీళ్ళకి. ఎవరిని చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, లేకపోతే కరెక్టా కాదా అనే విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజ్లు ఉంటూ ఉంటాయి. అయితే ఒకటి అదృష్టం అనుకోవచ్చు, ఒకటి దురదృష్టం అనుకోవచ్చు. తులారాశి వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే కనుక చాలా మంచి భర్తలు వస్తారు. ఐశ్వర్యవంతులు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవేత్తలు, ఎంప్లాయీస్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, విదేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎక్కువగా వీళ్ళకి భర్తలుగా వచ్చే అవకాశాలు చాలా బాగా ఉంటాయి. రాజకీయ నాయకులు,
అలాగే పారిశ్రామికవేత్తలతో వివాహాలు జరగడాలు ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే వీళ్ళ అందం వల్ల అవ్వచ్చు, వీళ్ళ తెలివితేటల వల్ల అవ్వచ్చు, వీళ్ళ స్కిల్స్ వల్ల అవ్వచ్చు, పెద్దవాళ్ళని ఆకర్షించగలుగుతారు. అంటే గొప్ప వాళ్ళని కూడా వీళ్ళు ఆకర్షించుకోగలిగిన కారణం చేత అలాంటి వాళ్ళతో వీళ్ళకి వివాహాలు అవుతాయి. కానీ ఎప్పుడైతే వీళ్ళ జీవితంలో వివాహం విషయంలో కంగారు పడతారో, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారో, తొందరపాటు నిర్ణయాలు లేదా తొందరగా వ్యక్తులకి లొంగిపోవడాలు చేసుకుని లాక్ అయిపోతూ ఉంటారో, అలాంటి సమస్యల్లో మాత్రం వీళ్ళ జీవితంలో పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళ జీవితంలో పెద్ద పెద్ద యోగాలన్నీ వివాహం వల్ల కలుగుతాయి వీళ్ళకి. ఎందుకంటే శుక్రుడు కూడా కళత్రాధిపతి అవుతాడు. కళత్రం అంటే భర్త స్థానం. కాబట్టి భర్త స్థానం అనేటటువంటి స్థానానికి మంచి యోగాలు ఉన్నా కూడా ఆ భర్తను సరిగ్గా ఎంచుకోకపోవడం కారణం చేత వీళ్ళ జీవితంలో ఉండే యోగాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. అంటే వీళ్ళ లగ్జరీ లైఫ్ అనుభవించేటటువంటిది, భోగాలు సుఖాలు ఐశ్వర్యాన్ని అనుభవించేటటువంటి స్థాయిని వీళ్ళు కోల్పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి ఒక్కొక్క కారణం చేత. అందుకని ఎప్పుడైనా సరే స్త్రీలు ప్రధానంగా 2 విషయాల్లో జాతకం చూపించుకోవాలి. ఒకటి ఏంటి, వివాహం విషయంలో ఒకటి, 2 కెరీర్ విషయంలో ఒకటి. ఈ 2 విషయాలను కూడా జాతకం చూపించుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో వ్యయస్థానంలో ఎప్పుడూ కూడా శుక్రుడు ఉండడం మంచిది కాదు వీళ్ళకి. అలాగే పంచమ స్థానము, సప్తమ స్థానము, ద్వితీయ కుటుంబ స్థానాన్ని బాగా బలంగా ఉన్నాయా లేదా చూసుకోవడము, దానికి తగ్గ దశలు నడుస్తున్నాయా, కుజదోషాలు ఉన్నాయా లేదా చూసుకోవడం. ఎందుకంటే వీళ్ళకి సాధారణంగా కుజదోషం వర్తించే అవకాశం చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి అదొకటి చూసుకుంటూ వివాహాలు చేసుకున్నా, లేదా దానికి మళ్ళీ బిజినెస్కి రిలేటెడ్గా లింక్ ఉంది కాబట్టి బిజినెస్లకు కానీ కెరీర్లకు కానీ ఉద్యోగాలకు కానీ కూడా వీటికి లింక్ ఉంటుంది కాబట్టి ఎవరైనా జాతక పరిశీలన చేయించుకుని అవసరమైతే దోషాలని పరిహారాలు చేయించుకుని ఎదురుకు వెళుతున్నట్లయితే కనుక వాళ్ళ జీవితంలో ఒక రకమైనటువంటి టర్నింగ్ పాయింట్ అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే అప్పటిదాకా జీవితం వేరు, అక్కడి నుంచి జీవితం వేరు అన్నట్టు ఉంటుంది. అందుకే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అవి ఇస్తే మేము పర్టికులర్గా చూసి ఆ విషయాలు తెలియజేస్తాం, లేదా పరిహారాలు అంటే చేయించి పెడుతుంటాం. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ జీవితంలో వీళ్ళ యోగాలు ఈ యొక్క శుక్రుడి యొక్క యోగాలు, తులారాశి వాళ్ళకు ఉండే యోగాలు వీళ్ళు పొందగలుగుతారు. యోగం ఉండడం వేరు, యోగాన్ని మనం ఆస్వాదించడం వేరు, అనుభవించడం వేరు, లేదా యోగ భంగాలు వేరు. అంటే ఉన్న యోగాలు పోగొట్టుకోవడమే యోగ భంగం అంటే. అంచేత ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళు చేసే పొరపాట్లు, తప్పులు వీళ్ళ జీవితంలో వచ్చే యోగాలు పాడు చేస్తూ ఉంటుంది. నిజంగా తులారాశి స్త్రీలు అంటే ఎప్పుడు కూడా హోదాను అనుభవించాలి. వీళ్ళు సుఖాన్ని, భోగాన్ని, లగ్జరీని అనుభవించవలసినటువంటి వ్యక్తులు అని చెప్పచ్చు. అది మీరు లేకుండా బతుకుతున్నారంటే ఏదో మీ జాతకంలో తేడా ఉందని అర్థం అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో వీళ్ళు కేర్ తీసుకుంటే మాత్రం వీళ్ళని మించినటువంటి అదృష్టవంతులు లేరు తులారాశి వారని చెప్పచ్చు. అలాగే ప్రధానంగా వీళ్ళకి ఏంటంటే వివాహం విషయం దగ్గరికి వచ్చారు, ఇందాక చెప్పుకున్నట్టుగా మంచి వ్యక్తులతో వివాహం అవుతుంది. వైవాహిక జీవితంలోకి వచ్చేసరికి భర్తని చాలా బాగా చూసుకుంటారు వీళ్ళు. భర్తకి ఎంత కావాలో అంత ప్రేమనిస్తారు. వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా టర్న్ అవ్వగలుగుతారు, మౌల్డ్ అవ్వగలుగుతారు. భర్తకి ఎలా ఉంటే ఇష్టం అలా ఉంటారు, భర్తకి ఏ రకమైన బిహేవ్ చేయడం ఇష్టం అలా బిహేవ్ చేయడం. ఇలాగ వీళ్ళ జీవితంలో భర్త కోసం వాళ్ళని వాళ్ళు తగ్గించుకోగలిగేటటువంటి లక్షణాలు వీళ్ళకున్న కారణం చేత సాధారణంగా భర్తలు కూడా వీళ్ళని బాగా ఇష్టపడతారని చెప్పచ్చు. ఒకవేళ నిజంగా ఏదైనా కారణం చేత ఏదైనా కొంతకాలం దూరమైన గొడవలు జరిగో ఇంకోటి జరిగో ఈవిడని వదులుకోలేరు వాళ్ళు. ఎందుకంటే ఆ అనుకువ కానీ ఆ ప్రేమ కానీ కంపల్సరీగా మిస్ అవుతారు. ఒకవేళ నిజంగా అవన్నీ వదిలేయండి, అన్నీ బాగానే ఉన్నాయి, పుట్టింటికి వెళ్ళింది 1 వారం రోజులు అనుకోండి, తట్టుకోలేరు అన్నమాట భర్తలు. ఎందుకంటే అంత అలవాటు అవుతారు వీళ్ళు, అంతలా వీళ్ళు భర్తని దగ్గర అవ్వగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కుటుంబంలో అత్తమామలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, 2 రోజులు పుట్టింట్లో కూడా పంపడానికి ఇష్టపడలేరు, వదులుకోలేరు. ఒకవేళ వెళ్ళినా తట్టుకోలేరు. ఇప్పుడు వచ్చేస్తున్నారా బాబు అన్నట్టుగా చూస్తుంటారు. ఎందుకంటే అంతలాగా ఇంటిని చక్కబెడతారు, పిల్లల్ని చక్కబెడతారు, భర్తను చూసుకుంటారు, అత్తమామలు చూసుకుంటారు. అన్నిటికన్నా ప్రధానంగా కుటుంబ బాధ్యతలు బాగా ఉంటాయి వీళ్ళకి, రెస్పాన్సిబిలిటీస్ బాగా ఎక్కువ. నిజంగా తులారాశి వాళ్ళకి బాగా డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా మేనేజ్ చేయమ్మా అంటే కనుక చాలా బాగా మేనేజ్ చేయగలిగేటటువంటి లక్షణాలు ఉంటాయి. లెక్కలు వేసి చాలా జాగ్రత్తగా. మళ్ళీ పురుషుల్లో రివర్స్లో ఉంటుంది ఇది. అంచేత స్త్రీల దగ్గరకు వచ్చేసరికి జాగ్రత్త పరులు, లెక్కలు బాగా వేయగలుగుతారు, ఆచితూచి ఖర్చులు పెట్టగలుగుతారు, జాగ్రత్తగా డబ్బులు మిగల్చగలుగుతారు. కాబట్టి మేనేజ్మెంట్, మెయింటెనెన్స్, ఇంటిని బాగా చేయడంలో నిష్ణాతులను బాగా చెప్పచ్చు. కానీ విచిత్రము దురదృష్టము ఏంటంటే కనుక దానికి తగ్గ విలువ ఉండదు ఇంట్లో. అంటే గుర్తింపు ఉండడం వేరు, లేకపోతే అవసరం వేరు. అంటే జనాలకి వీళ్ళ అవసరం వల్ల వీళ్ళు కావాలనుకోవడం వేరు. ఇప్పుడు ఇంట్లో పని మనిషి ఉందండి, అవసరంగా అది అవసరం, అది 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 ఇష్టం కాదు. అది అంచేత ఏంటంటే ఇష్టపడి కుటుంబంలో బాధ్యతగా ఉన్న వాళ్ళని ఇష్టపడి మనం గౌరవించడం వేరు, అవసరానికి వాడుకోవడం వేరు కదా. అంటే వీళ్ళ దురదృష్టం ఏంటంటే వీళ్ళకి విచిత్రంగా ఏంటంటే వీళ్ళని అవసరంగా ఉండే పరిస్థితులు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇళ్లలో.
అంటే తగిన గుర్తింపు రాదు అని. అంటే వీళ్ళు బాగా కష్టపడతారు, సరైనటువంటి గుర్తింపు చాలా అరుదుగా దొరుకుతుంటుంది వీళ్ళకి. ఎంత కష్టపడుతున్నారని ఎవరో సరిగ్గా గుర్తించట్లేదనే ఫీలింగ్స్ మాత్రం వీళ్ళకి ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల మాత్రం బాగా ఉంటాయి. అలానే పూర్తిగా లెక్క లేకుండా చేసేయడం కాదు, వీళ్ళు అనుకున్న రీతిలో గుర్తింపు రాక ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. వీళ్ళకి తిరగడం అంటే చాలా ఇష్టం, ప్రయాణం అంటే బాగా ఇష్టం. సాధారణంగా తులారాశి వాళ్ళు ఎక్కువగా డ్రైవింగ్లు కూడా బాగా నేర్చుకుంటారు, స్కూటీలు అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు. ఎందుకంటే ప్రయాణం అంటే ఇష్టం అని వాళ్ళకి సొంతంగా తిరగడం, స్వేచ్ఛగా తిరగడం అంటే చాలా ఇష్టం. స్వేచ్ఛా జీవులను కూడా బాగా చెప్పచ్చు. అలాగే మొక్కల పట్ల, వనాల పట్ల, బీచ్లన్నా, ఉద్యానవనాలన్నా, పార్కులన్నా, వాటర్ ఫాల్స్ అన్నా బాగా ఇష్టపడతారు వీళ్ళు. నేచర్కి బాగా దగ్గరగా ఉండాలనుకుంటారు. మిద్దె తోట వ్యవసాయాలు చేయడానికి, ఆర్గానిక్ ఫుడ్స్ పండించడానికి, వ్యవసాయ క్షేత్రాలన్నా ఇవన్నీ బాగా ఇష్టపడతారు. పాడి పంట వ్యవసాయం పట్ల బాగా ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. కుక్క పిల్లలను పెంచడాలు, ఇంట్లో చేపలను పెంచడాలు, యాక్వేరియంస్ లేదా ఆవులను పెంచడాలు, ఇలాగా ఈ పెంపకాలకు సంబంధించిన విషయాల్లో కూడా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పచ్చు. జీవుల పట్ల ప్రేమ బాగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు అదే చెప్తున్నా ప్రేమతత్వం. వీళ్ళు ఎలా ప్రేమించుకుంటారో పరాయి వాడిని అలా ప్రేమిస్తారు, ప్రకృతిని కూడా అలా ప్రేమిస్తారు. కాబట్టి ప్రకృతి ప్రేమికులను కూడా వీళ్ళకి బాగా చెప్పచ్చు. కాబట్టి అలాగేంటంటే మంచి లక్షణాలు అయితే చాలా బాగా ఉంటాయి. హెల్త్ ఎలా ఉంటుంది గురుగారు? వీళ్ళ హెల్త్ అయితే చాలా బాగుంటుంది. మంచి దృఢమైనటువంటి కాయం, శరీరం అయితే చాలా దృఢంగా ఉంటుంది. తక్కువగా వీళ్ళకి రోగాలు వస్తాయని చెప్పచ్చు. దీర్ఘకాలిక రోగాలు కూడా చాలా లేటుగా వస్తాయి వీళ్ళ లైఫ్ స్టైల్ డిసైజ్ పరిస్థితిని బట్టి తప్ప చాలా లేటుగా వస్తాయి. తులారాశి వాళ్ళు అయితే ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులని చెప్పచ్చు. కానీ ఏది ఏమైనా కూడా ప్రస్తుత కాలంలో వాతావరణాన్ని బట్టి, ఆహార విధానాన్ని బట్టి హెల్త్ కేర్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. వీళ్ళకి ఎక్కువగా వచ్చేటటువంటి వృద్ధాప్యంలో కానీ, మధ్య వయస్కులో కానీ వచ్చేటటువంటి జబ్బులు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రధానంగా ఈ కంఠానికి సంబంధించినటువంటి నొప్పులు రావడం కానీ, లేకపోతే కనుక మెడకి సంబంధించినటువంటి వ్యాధులు రావడం కానీ, లేకపోతే కనుక మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవడాలు లాంటివి కానీ, తొందరగా అరిగిపోవడాలు కానీ, లేకపోతే కనుక భుజాల నొప్పులు, మెడ నొప్పులు లాంటివి రావడాలు కానీ, పిప్పను పళ్ళు ఊడిపోవడాలు కానీ, పిప్పళ్ళు తేడాలు రావడాలు కానీ, ఇలాగ కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రావడం కానీ, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అన్నిటితో పాటుగా హృదయ రోగాలు అంటారు కదా, హృద్రోగాలు అంటారు వాటిని. అంచేత హార్ట్కి సంబంధించినటువంటి డిసీజెస్, లివర్కి సంబంధించినటువంటి ఫ్యాటీ లివర్స్ లాంటివి ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే థైరాయిడ్ అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటి విషయాల్లో మాత్రం వీళ్ళు హెల్త్ కేర్ బాగా తీసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకి వచ్చినట్టుగా ఎర్లీగా రావు, చాలా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది వీళ్ళకి మెడిసిన్లు బాగా పనిచేస్తాయి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. మిగతా వాళ్ళు 10 మాత్రలు వేయాల్సి వస్తే వీళ్ళు 4 మాత్రలు వేస్తే తగ్గిపోతుంటాయి. రోగ నిరోధక శక్తి ఎక్కువ అని చెప్పచ్చు వీళ్ళకి. కాబట్టి హెల్త్ కేర్ అయితే చాలా బాగా తీసుకుంటే కనుక మాత్రం వీళ్ళు లాంగ్ టర్మ్ బాగా బతకగలుగుతారు, ఎక్కువ కాలం జీవించగలుగుతారు. అలాగే వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే కనుక వాహనాలు అంటే బాగా ఇష్టం, వస్తువులు అంటే బాగా ఇష్టం, ఆ తర్వాత బంగారం అంటే బాగా ఇష్టం. తులారాశి వారికి బంగారం అంటే విపరీతమైన మక్కువ. బంగారం ఎక్కువ కొంటారు వీళ్ళు, లేదా భర్తల చేత బాగా ఎక్కువ బంగారం కొనిపించుకుంటూ ఉంటారని చెప్పచ్చు. వస్త్రాలు, బంగారము రెండు బాగా ఇష్టపడతారు. అలాగే వీళ్ళు కూడా ఏదైనా వ్యాపారాలు పెట్టదలుచుకుంటే బంగారం వ్యాపారం కానీ, బట్టల వ్యాపారం కానీ రెండూ బాగా సక్సెస్ అవుతాయి వీళ్ళకి తులారాశి వారికి. సాధారణంగా తులారాశి వాళ్ళు ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారా, వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారా అన్నట్లయితే కనుక ఉద్యోగస్తులు ఉన్నా కూడా ఉద్యోగంలో చేస్తూ కూడా సైమల్టేనియస్గా వ్యాపారాలు చేయగలుగుతారు వీళ్ళు, లేదా ఎవరినైనా పెట్టి వ్యాపారాలు చేసి మేనేజ్మెంట్ చేసుకోగలిగే కెపాసిటీ వీళ్ళకి ఉంటుందని చెప్పచ్చు. మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఏంటంటే ఒక పనే కాకుండా 2-3 పనులు చేయగలుగుతారు. మల్టీ టాస్కింగ్ చేయగలిగేటటువంటి నాలెడ్జ్, ఆ టాలెంట్, స్కిల్స్ వీళ్ళకి చాలా బాగా ఉన్న కారణం చేత తులారాశి వారు ఏ వృత్తి చేపట్టినా బాగుంటుంది. ముఖ్యంగా కుల వృత్తులు బాగా రాణిస్తాయని చెప్పచ్చు. చేతి పనులు బాగా రాణిస్తాయి వీళ్ళకి. చేనేత కార్మికులుగా బాగా రాణించగలుగుతారు. పొట్టు పరిశ్రమ బాగా రాణిస్తుంది, తేనె పరిశ్రమ బాగా రాణిస్తుంది వీళ్ళకి. ఫ్లవర్స్ డెకరేషన్స్ బాగా రాణిస్తాయి. ఇలాగ వ్యాపారాల్లో విపరీతంగా యోగిస్తుంది వీళ్ళకి. వ్యాపారాల్లో ఏంటంటే కనుక జనాలు ఆకట్టుకోవడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ, మార్కెటింగ్ చేయడం కానీ వీళ్ళు మంచి నేర్పరులుగా ఉంటారని చెప్పచ్చు. కాబట్టి వీళ్ళు కనుక వ్యాపారాలు చేస్తే చాలా అద్భుతంగా రాణిస్తారు. సామాన్యంగా స్త్రీలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక తులారాశిలో ఉండేటటువంటి స్త్రీలకి కొంచెం భోగాలు సుఖాలు బాగా అలవాటు అవుతాయి. కాబట్టి సాధారణంగా గమ్ముని ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడరు. కానీ వీళ్ళు కనుక బయటకు వచ్చి కష్టపడితే, కష్టాన్ని ఇష్టపడితే వీళ్ళు విపరీతంగా సంపాదిస్తారు. ఎంత దారుణంగా సంపాదిస్తారంటే వీళ్ళ సంపాదన ముందు ఎవరూ సరిపోరు అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే వీళ్ళకి బాగా కలిసి వచ్చేటటువంటి రంగాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక డెకరేషన్కి సంబంధించినటువంటి రంగాలన్నీ కూడా బాగా రాణిస్తాయి వీళ్ళకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెళ్ళిళ్ళలో కొబ్బరి బొండాలు డెకరేషన్ చేస్తుంటారు,
బొట్టలు డెకరేషన్ చేస్తూ Event ఉంటారు, organizers. ఈవెంట్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారు. ఇలాగ ఈ డెకరేషన్స్, ఫంక్షన్ హాల్స్, ఫంక్షన్స్ ఆర్గనైజేషన్స్ చేయడాలు ఇలాంటివి బాగా రాణిస్తాయి. అంటే వీళ్ళకి మంచి టేస్ట్ ఉంటుంది ఎస్ ఎగ్జాక్ట్గా చెప్పారు మీరు. వీళ్ళకి ఏంటంటే కలర్ మేనేజ్మెంట్ కానీ సెలెక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. కాబట్టి వీళ్ళు బాగా ఆర్గనైజేషన్ చేయగలుగుతారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళని అన్నట్లయితే కనుక ఎంత పెద్ద వ్యక్తులతోటైనా సరే మాట్లాడి మెప్పించగలరు అనమాట. కాబట్టి వీళ్ళు మాట తీరు బాగుండడం వల్లనే పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకోగలుగుతారు. అందునే వీళ్ళని ఏదైనా ఒక మేనేజర్లా పెట్టుకున్నా, సీఈఓలో పెట్టుకున్నా, కంపెనీ మేనేజర్లా పెట్టుకోగలిగిన వీళ్ళు ఎక్కువ డీల్స్ని రాబట్టగలిగే కెపాసిటీ వీళ్ళకి బాగా ఉంటుంది. ఇందాక అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రాజకీయంలో అద్భుతం వీళ్ళు. రాజకీయ నాయకులుగా వీళ్ళు కనుక ఉన్నారంటే మంచి మంచి పదవులు పొందగలుగుతారు. వీళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళడం కానీ, రాజకీయాల్లో గొప్ప స్థాయికి వెళ్ళడం కానీ, మంచి పదవులు తొందరగా పొందడం కానీ, నామినేటెడ్ పదవులు పొందడం కానీ, రాజకీయ సలహాదారులుగా ఉండడం కానీ చాలా మంచి కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి రాజకీయ పరంగా. కాబట్టి రాజకీయ చతురతలో అద్భుతం అని చెప్పచ్చు. కాబట్టి రాజకీయాల్లో కూడా వీళ్ళు స్త్రీలు బాగా రాణిస్తారు. కాబట్టి చక్కని నిర్ణయాలు తీసుకోండి. గురుగారు ఇక్కడ దాకా అన్ని ప్లస్లే చెప్తూ వచ్చారు, మైనస్లే చెప్పాలి. చెప్తాం, మైనస్లో చెప్పామనుకోండి ఫీల్ అవుతారు ఫస్టే, దగ్గరికి వచ్చాక చెప్తాం. అయితే వీళ్ళకి కలిసి వచ్చే రంగాలు, వ్యాపారాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే తులారాశి స్త్రీలకి వ్యాపారం చాలా ఇష్టం. వ్యాపారం చేయాలని తాపత్రం ఎప్పుడూ ఉంటుంది సాధారణంగా. అయితే తొందరగా అడుగేయలేరు వీళ్ళు, అది పెద్ద సమస్య వీళ్ళ జీవితంలో. ఎవరైనా హౌస్ వైఫ్ గా ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు ఇప్పుడు వింటుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కెరీర్ మొదలు పెట్టాలి. అది ఆలోచించకూడదు. ఆలోచిస్తూ కూర్చుంటే రేపు మంది కాదు. అంచేత మీకు అవకాశం ఉండి, ఇంట్లో మీకు సపోర్ట్ ఉండి, మీకు చేయాలని ఉత్సాహం, కుతూహలం ఉండి పరిస్థితులు ఉంటే కనుక మీరు చేసే వ్యాపారం ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే మీకు కలిసి వస్తుంది, మీకు చక్కని యోగాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, ఏమంటే దేనికైనా యోగా ఉండాలండి. అవును, అలాంటి యోగాలు వీళ్ళకి ఉంటాయి. అంటే సక్సెస్ అయ్యే యోగాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి బిజినెస్ చేస్తే. అంటే లక్ అంటారు చూసారా, ఆ లక్ అంటే వీళ్ళు ఒక అడిగేస్తే లక్ ఒక అడుగు కలిసి వస్తుంది వీళ్ళకి. అంచేత వీళ్ళంటూ అడిగేయలేదనుకోండి, అది ఎవరికి రాదు. చేత అదృష్టం వీళ్ళకి కలిసి రావాలంటే ముందర వీళ్ళు ధైర్యం చేయాలి. ధైర్యం చేసి ఎదరికి వెళ్ళగలిగితే వీళ్ళు ఎన్ని రకాల వ్యాపారాలు చేయగలరు అంటే కనుక అన్ని రకాల వ్యాపారాలు చేయగలరు. వీళ్ళకి ముఖ్యంగా ఇంట్లో ఏదైనా కుటీర పరిశ్రమలు పెట్టడానికి, ఇప్పుడు అగరవత్తులు, హారతపూరం తయారు చేయడానికి సంబంధించినటువంటివి, పూజా సామాగ్రికి సంబంధించినటువంటిది, నెయ్యిలు తయారు చేయడం కానీ, లేదా డైరీ ఫారం తయారు చేయడం కానీ, లేదా 100 గేదెలు 50 గేదెలు కొని డైరీ ఫారంగా పెట్టుకోవడం కానీ, ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు వీళ్ళు. డైరీ ఫారమ్స్, దానికి సంబంధించి మేత అంటే ఫుడ్కి సంబంధించి, అంటే ఆవులకి సంబంధించినటువంటి ఫుడ్, దానాలకు సంబంధించినటువంటివి, అవి కూడా పెద్ద బిజినెస్లు అవుతున్నాయి ప్రస్తుతం. అలాంటి వాటిలో బాగా రాణించగలుగుతారు. దాంతోపాటుగా ఏంటంటే ఈ మొక్కజొన్నకు సంబంధించినటువంటివి, దానికి సంబంధించినటువంటివి పిండిరు కానీ ఇవన్నీ కూడా బాగా రాణిస్తారు వీళ్ళకి. దాంతోపాటు ఇంట్లో పిండి మరలు అంటే కారాలు ఆడుతుంటారు చూసారా, దానికి రిలేటెడ్గా పిండి మరలు ఆడేటటువంటి వారికి, లేదా చూడండి ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీ పిండ్లు, దోశ పిండ్లు అమ్ముతున్నారు చూసారా, ఆ రకమైనటువంటి వ్యాపారాలు చేయడానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారని చెప్పచ్చు. అంతేకాదు వీళ్ళకి ఏంటంటే నూనె పరిశ్రమ బాగా రాణిస్తుంది. ఆయిల్స్ బాగా డబ్బు ఉందనుకోండి, మీరు పెట్రోల్ బంక్లో పెట్టచ్చు. లేదనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఏమిట్రా అంటే కనుక ఫ్యూచర్ అంతా కూడా మీరు అన్నట్టుగా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనేటటువంటి వ్యాపారం ఎంత పీక్కి వెళ్తుందయ్యా అన్నట్టయితే కనుక ఎవరైతే వీడియో వింటున్న వాళ్ళు మీకు అవకాశం ఉంటే అస్సలు ఆలోచించకుండా పెట్టండి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. దాంతోపాటుగా నేను ఇందాక చెప్పినట్టుగా పిండి మర అంటే కారాలు, పసుపు, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అన్నీ కలిపి పెట్టేస్తే, ఎందుకంటే ఆల్రెడీ 100లో 10% మంది కోల్డ్ ప్రెస్ ఆయిల్కి వచ్చారు. అర్థమైందా? రాబోయే రోజుల్లో 100లో 70% మంది వస్తారు. ఎవరైతే ఎడ్యుకేటెడ్ అవుతారో వాళ్ళందరూ కూడా దీంట్లోకి వస్తారు. కారణం ఏంటంటే అందరికీ తెలిసిపోయింది రహస్యం ఏది, అదంతా కల్తీ అని తేడా తెలిసిపోతుంది. రాను రాను భవిష్యత్తులో కోల్డ్ ప్రెస్ ఆయిల్కి ఇంకా డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పటికే డిమాండ్ పెరిగింది, ఇంకా డిమాండ్ పెరిగే తీరుతుంది. కాబట్టి చక్కగా ఇంట్లో ఏంటంటే మీ ఇంట్లో చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇంట్లో చేసుకునేటటువంటి పనులే. లేదు మీరు చేయరు, నలుగురు మనుషులు పెట్టి చేసుకోగలరు. పెట్టుబడే దీనికి ముఖ్యం. చక్కగా అవన్నీ పెట్టుకున్నా వీళ్ళు చాలా బ్రహ్మాండంగా రాణిస్తారు. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ని దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం కానీ, పబ్లిక్ చేసుకోవడం కానీ. దాంతోపాటుగాను ఫార్మింగ్ వీళ్ళకి చాలా బాగా రాణిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి సాధారణంగా మొక్కలన్నా ఇష్టం, పాడి పంట పరిశ్రమలు అంటే చాలా ఇష్టం. కాబట్టి దానికి సంబంధించి రిలేటెడ్గా చాలా బాగా ఇష్టపడతారు. ఎందుకంటే అంటే చిన్న ఉదాహరణ చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఇలాగే తులారాశే మనకి బెంగళూరు దగ్గర నుంచి ఒక ఆవిడ వచ్చింది మన దగ్గరికి.
నేను ఒక ఐడియా ఇచ్చాను ఆవిడకి ఏంటంటే సాధారణంగా ప్రస్తుతం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కల్చర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం ఆర్గానిక్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అవును. అప్పుడు 2 ఏళ్ల క్రితం నా దగ్గరకు ఒక ఆవిడ వచ్చింది, బెంగళూరులో జాబ్ చేస్తున్నాం. ఆవిడకి ఏంటంటే డైవర్సు, సొంతంగానే వ్యవహారం ఉంది పాపం, జాబ్ చేసేది, జాబ్ పోయింది. సరే మన దగ్గరికి వచ్చింది, పూజలు అవి చేసాం, పరిహారాలు అవి చెప్పి అయింది. గురుగారు ఇప్పుడు ఏంటి నన్ను ఏం చేయమంటారు? సరే అవన్నీ కాదమ్మా, నువ్వు చేద్ది కానీ అసలు నీకేం ఇంట్రెస్ట్ అన్నాను. నాకు ఇంట్రెస్ట్ అంటే చదువుకున్నానండి, ఉద్యోగం చేశానండి, ఇవి కాదు, పర్సనల్గా నీకేం ఇంట్రెస్ట్ అన్నాను. నాకు పర్సనల్గా కొంచెం ఫార్మింగ్ అంటే ఇష్టం అండి. మా ఇంట్లో మా నాన్నగారు కొంచెం ఫామ్ అది చేసేవారు, చిన్నప్పుడు కొంచెం బాగా దగ్గరగా అవన్నీ చూసేదాన్ని, తిరిగేదాన్ని. మా ఇంట్లో ఆవులు గేదెలు అవి కూడా చాలా ఉండేవి. ఫార్మింగ్ అంటే కొంచెం అదొకటే తెలుసు నాకు. దాని తర్వాత అన్నాను, సరే ఇప్పుడు నీకు ఉన్న వ్యవసాయం ఏదైనా ఉందని అడిగితే బ్రహ్మాండమైన వ్యవసాయం ఉందండి, రోడ్డు మీదే 2 ఎకరాల భూమి ఉంది మాకు, ఎక్కడ అని అడిగాను. పలానా చోట అని చెప్పింది. సరే అయితే నేను వచ్చినప్పుడు చెప్పుడు చూస్తానులే, మంచి సలహా ఏదోటి ఇస్తాను, నీకు ఏదోటి చేద్దిగాను అన్నాను. సరే మనం వెళ్ళాం, బెంగళూరు పని మీద వెళ్ళినప్పుడు వెళ్తే అది బెంగళూరుకి మైసూరుకి సెంటర్లో కొంచెం సిటీకి దగ్గరగానే ఉంది, అది రోడ్డు మీద అనమాట. చూసాం మనం. నేను అప్పుడు ఏం చెప్పానంటే, అమ్మ నీ జాతకానికి నీకు ఆర్గానిక్ ఫార్మింగ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇదంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయి. నువ్వేం చేస్తావంటే ఎవరికి నువ్వు పండించింది అమ్మద్దు, ఇక్కడే స్టాల్ పెట్టు. ఆ స్టాల్ ఎలా ఉండాలంటే ఈ సూపర్ మార్కెట్కి ఎందుకు పనికి రాకూడదు, అలాంటి మాల్ పెట్టు ఎదురుగుండా, అక్కడే పొలం గట్టుకి ఎదురుగుండానే పెట్టాలి, నువ్వు రోడ్డు మీద పెట్టాలి. అది పెట్టి ఏసీ మాల్ పెట్టు, అందులో నువ్వు ఆ పండించినట్టు అక్కడ పెట్టాము. నువ్వు ఏం చేస్తావంటే కిలోమీటర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టు, ఏమని ఆర్గానిక్ కూరగాయలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లభించును, కావాలంటే మీరు సొంతగా మీ చేతితో మీరు కోసుకోవచ్చు, లేదా మేము పండించేది మీరు డైరెక్ట్గా చూడొచ్చు అని పెట్టు. జనాలకి ఇప్పుడు జనాలకి ఒక సరదా ఉంటుందండి, ఎలా అంటే మన కూరగాయలు మన చేత్తో కోసుకుంటే బాగుంటుందని, అర్థమైందా? ఆ సరదా పిచ్చి ఉంటుంది, మన పూలు మన చేత్తో కోసుకుంటే బాగుంటుందని. అప్పుడు నేను ఏం చేశానంటే నువ్వు ఆ పండించినటువంటివి కొన్ని స్టాల్లో పెట్టు, మిగతా దానికి వదిలేసాయి. వచ్చిన వాళ్ళు వెళ్ళి వాళ్ళు చూసి కోసుకునేలాగా నువ్వు మార్కెటింగ్ చేయి. అప్పుడు ఏమవుతుంది, ఆగేవారు కార్ల మీద వచ్చి, మీరే చూసుకోండి, మీరే ఫార్మింగ్ ఆడవాళ్ళు పెట్టి చేస్తుండేది, ఇవిడ వర్కర్లు పెట్టి అక్కడే ఆవుల్ని గేదెల్ని పెట్టి అంతా కూడా బోర్డు చార్ట్లు ప్రిపేర్ చేశారు అక్కడ. అదంతా నేనే ఇచ్చాను ఐడియా, ఎలాగంటే ఆవుల్ని గేదెల్ని పెట్టి అదొక ఏదైతే దాని మూత్రం ఉంటుందో అదంతా ఒక పేపాలో పడేలాగా, దాన్ని జీవామృతంగా తయారు చేసేలాగా, దాన్ని పిచికారీలు చేసేలాగా, దాని పేడనే వర్మీ కంపోస్ట్గా అక్కడే తయారు చేసి దాన్ని అక్కడ ఎరువుగా వేయడానికి, ఇవన్నీ ఏదైతే చేస్తున్నారో మీరు అవన్నీ పెద్ద వీడియో తయారు చేసి ఆ డెమోను కూడా అక్కడ స్క్రీన్ మీద ప్లే చేస్తుండండి. రెండోది, అది ఎవరన్నా వచ్చిన వాళ్ళు అది డైరెక్ట్గా డెమో కాకుండా లైవ్ కూడా చూడగలగాలి వాళ్ళు, ఎందుకంటే నమ్మకం, ఆర్గానిక్ అని చెప్తే ఉపయోగం, నమ్మకం కలగాలి వాళ్ళకి. కాబట్టి అలాగా ఆవుల్ని గేదెల్ని దాని అంత విధానాన్ని ఒక ఇది ఎలా ఉంటుందంటే ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్లో పెట్టింది అమ్మాయి. నేను చెప్పింది ఎగ్జిస్ట్ తయారు చేస్తుంది, తయారు చేసి వచ్చేవారు కారు ఆపేవారు, లోపలికి వెళ్ళేవారు, కావలసినటువంటి బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, ఇంకో వంకాయలు చక్కగా కోసుకుని పిల్లల్ని తీసుకుని వెళ్ళి అదొక క్యాంప్ కింద కూడా ఉంటుంది, వీకెండ్స్ లో అలాగా వెళ్ళి వాళ్ళకి కూడా చూపించినట్లు ఉంటుంది. ఫార్మింగ్ అంటే ఎడ్యుకేటెడ్ గా. రెండోది, నడవడానికి కూడా బాటలు అందంగా తయారు చేయమ్మా, వచ్చిన వాళ్ళ బాటలో నడుస్తూ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. అలాగా మనం ఐడియా ఇస్తే. రెండోది పాలు కూడా, పాలు, వెన్న, మీగడ, నెయ్యి, అలాగే జున్ను పాలు, ఇవన్నీ కూడా అక్కడ తయారు చేసినవే అమ్ముతారు, బయటదేది తీసుకురారు వాళ్ళు. డిమాండ్ బట్టి సప్లై ఎలా ఉంటుంది తెలుసా మీకు, రేటు చాలా ఉంటుంది, కాస్ట్ అదే మీకు. మా దగ్గర ఇంతే ఉంటుంది ప్రోడక్ట్, మేము కల్తీ చెయ్యం, ఎక్కువ రేటుగా అమ్ముతాం, నీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకో, నువ్వు ఎలా కొంటారో చూద్దిగానని చెప్పేసి అన్నాను నేను. సరే చెప్పి నిజంగానే అమ్మాయి అలాగే ఫార్మింగ్ చేసింది, దాంతోపాటు గ్రాఫ్టింగ్ పద్ధతిని వినియోగించింది. గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే మామూలు మొక్కకి అడవి జాతి విత్తనాలు తీసుకొచ్చి, అడవి జాతి మొక్క తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేసి ఇస్తారు వీళ్ళు. దానికి కూడా మనకి తిరుపతి సైడ్లో ఉంది దానికి. అది కూడా నేనే ఐడియా చెప్తే తెచ్చుకుని ఆవిడ బీరకాయలు బీరకాయలు ఎలా కాసేవంటే కుప్పల కింద కాసేసింది. బీరకాయ చాలా కష్టం, కేజీ 200 అమ్మిది ఆవిడ, బయట 100 రూపాయలు అంటే 200, ఆర్గానిక్ కదా, సో 200. అలా చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ తులారాశి ఆవిడ కూడాను, ఆవిడ 20 ఎకరాలు తీసుకుంది ఇప్పుడు రెంట్కి. అంటే ఆవిడ 2 ఎకరాలే, మిగతా లీజుకి 20 ఎకరాలు తీసుకుని అది ఎంత అద్భుతంగా తయారు చేసిందంటే ఇప్పుడు అందులో తేనె పండిస్తుంది, ఇంకా రకరకాల అన్ని పండిస్తుంది అందులో, ఆర్గానిక్. ఆ తేనె కూడా వాళ్ళు ఎదురుగుండానే
పట్టించి వీళ్ళకి ఇవ్వడం ఇలాగేంటి ఎంత పెద్ద బిజినెస్ అయిపోయిందంటే ఇప్పుడు ఆవిడ ఎంత ఆనందపడిపోతుందో. ఇప్పటికే నేను బెంగళూరు వెళ్తే వాళ్ళు ఫ్లైట్గా నాకు ఎయిర్పోర్ట్ కారు పంపుతారు, వాళ్ళకి ప్రత్యేక గెస్ట్ హౌస్ ఉంది నాకు ఇస్తారు, నన్ను హాయిగా బెంగళూరులో ఎక్కడ తిరిగినా నాకు హ్యాపీగా ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళు చెప్తున్నాను నేను ఆ ఐడియా తులారాశి అమ్మాయికి ఇచ్చాను. నేను తులారాశి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఏంటంటే జనాలకు కూడా ఏంటి వచ్చి కూరగాయలు కోసుకోవడం పిచ్చికైపోయింది. వాళ్ళు 10 మందికి చెప్పడం, సాఫ్ట్వేర్ వాళ్ళే పడిపోయారు వాళ్ళంతా. ఇప్పుడు అంతా ఎంత పెద్ద బిజినెస్ జరుగుతుందో. నిజంగా వాళ్ళకి మంచిది ఆరోగ్యం, అర్థే కదా, వీళ్ళకి ఆరోగ్యం వస్తుంది, వీళ్ళకి బిజినెస్ జరుగుతుంది. అంటే దీన్ని కార్పొరేట్ లెవెల్లో తయారు చేయించాం మనం, అర్థమైంది మీకు? కార్పొరేట్ లెవెల్లో ఆర్గానిక్ ప్లస్ హైజీనిక్. ఎక్కడొక్కడ కూరగాయలు పులిపోయినవి కానీ పాడైపోయినవి కానీ మచ్చన్నో కానీ తీరు. నిజంగా వంకాయకి ఏదైనా మచ్చ ఉందనుకోండి అసలు వీళ్ళు స్టాల్లో పెట్టరు ఫస్ట్. అంటే వచ్చిన వాళ్ళు వంకాయని ఏరుకోవాల్సిన పని లేదు, అది కూడా బోర్డు మీద క్లియర్గా రాసింది ఆవిడ. మీరు వంకాయలు ఏరుకోవాల్సిన అవసరం లేదు, మచ్చున్న వంకాయ కానీ పుచ్చున్న వంకాయ కానీ మేము స్టాల్లో పెట్టము. ఇంకెందుకు పుచ్చున్న వంకాయ ఉంటే మీకు ఆ వంకాయ ఫ్రీ, ప్యాకెట్ ఫ్రీ. అంత కాన్ఫిడెంట్గా రాసేసరికి వచ్చిన వాళ్ళు ఏరుకోరు ఫస్ట్. ఇలాగేంటంటే అని చెప్తున్నాను, నేను కొన్ని సలహాలు ఇచ్చాను, ఆవిడ ఇంప్లిమెంట్ చేసి ఎంత అద్భుతంగా తయారు చేసిందంటే. అంటే ఇది ఎందుకు చెప్పారంటే ఉదాహరణగా ఇలాగ వీళ్ళు ఇలా అంటే ఆడవాళ్ళు ఏంటి వ్యవసాయం చేయడం ఏంటి అనుకోక్కర్లేదు, నిరూపించిన ఆవిడ చెప్తున్నాను. మనం చెయ్యమేమీ, మనం ఆర్గనైజేషన్ చేస్తాం, 10 మంది మనుషులు పెట్టుకుని చక్కగా చేసుకుని ఆర్గనైజేషన్ చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటాం దాన్ని. ఒక్కసారి ఏదైనా సక్సెస్ అయిందంటే అది మౌత్ పబ్లిసిటీ. నిజంగా ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లో కూడా పెట్టలేదు అమ్మాయి, మౌత్ పబ్లిసిటీ ద్వారా అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోయింది. అంచేత అలాగ బోల్డ్ ఐడియాస్ అవి కూడా వీళ్ళు చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ వీళ్ళకి బాగా యోగిస్తాయి. అలాగే వీళ్ళకి కూడా పర్సనల్ టీచింగ్ కానీ టీచర్ ఫీల్డ్లో కానీ లేకపోతే ఈ అధ్యాపకులుగా కానీ వీళ్ళు బాగా రాణిస్తారు, మోటివేషన్ స్పీకర్గా బాగా రాణిస్తారు, కౌన్సిలర్గా బాగా రాణిస్తారు. మర్చిపోయిన వైద్య వృత్తితో పాటుగా నర్సింగ్, ఆర్ఎంపీలు ఇలాంటి వాళ్ళు బాగా రాణిస్తారు. మెడికల్ షాపులు వీళ్ళు బాగా యోగిస్తాయి, ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు. అన్నిట్లకన్నా బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ వీళ్ళకి చెప్పదలుచుకున్నట్లయితే కనుక 2 రకాల బిజినెస్లు బాగా యోగిస్తాయి. ఒకటి పీజీలు, 2 వృద్ధాశ్రమాలు. ఈ రెండిట్లోనూ కూడా అద్భుతంగా వీళ్ళు రాణించగలుగుతారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే వీడియోలు ఎంత అయిపోతుంది, అది కూడా నా దగ్గర ఎగ్జాంపుల్ ఉంది. ఎందుకంటే ఇలాగే వృద్ధాశ్రమాన్ని కూడా నేను పెట్టించాను, అబ్బో ఇప్పుడు బ్రహ్మాండమైన స్థాయిలో ఉంది అది. అది కూడా చెప్తున్నాం కదా, ఇప్పుడు ప్రతిదానికి యూరిక్గా ఉండాలండి. ఏదో వృద్ధాశ్రమం అంటే ముసలాళ్ళు మొక్కోళ్ళు కూర్చున్నారు తిన్నారు పడుకున్నారు కాదు, వాళ్ళకి ఇంటికి వెళ్ళాలనిపించకూడదు. ఇంటికి వెళ్ళాలనిపించకుండా ఉండే కమ్యూనిటీని క్రియేట్ చేయగలగాలి అక్కడ. వృద్ధులకి ప్రధానంగా కావాల్సింది ఏంటి చెప్పండి? వాళ్ళకి కావాల్సింది పౌష్టికమైన ఆహారం, అరిగే ఆహారం, తొందరగా అరిగే ఆహారం, డివోషనాలిటీ, ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన, భక్తి కార్యక్రమాలు, కాలక్షేపం, టైంపాస్, ఇవి కావాలి వాళ్ళకి. అవి ఏర్పాటయ్యేలాగా నేను వ్యవహారం చేశాను. ఒక టెంపుల్, ప్రతిరోజు పూజలు, ప్రవచనాలు, రకరకాలు, అంటే వాళ్ళకి క్లాసెస్ ఇవన్నీ కూడాను. ఇలాగేంటంటే అవన్నీ తర్వాత మనం మంచి వీడియోలో చెప్పుకుందాం. ఇలా నేను వీళ్ళకి కలిసి వచ్చే చెప్తున్నాను, కలిసి వచ్చే రంగం వీళ్ళకి ఇవి కూడా వీళ్ళకి బాగా రాణిస్తాయి. వాళ్ళకి బోల్డ్ డబ్బులు కట్టించుకుంటున్నారు వాళ్ళు, డబ్బుకి ప్రధానం కాదు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి పెన్షన్లు వస్తాయి, లేకపోతే పిల్లలు ఫారెన్లో ఉంటారు, నెలకు 10,000 20,000 పంపడం వల్ల నష్టం కాదు. వీళ్ళు ఆ డబ్బులతో ఎంత లగ్జరీని అనుభవిస్తున్నారంటే, వృద్ధాప్యంలో లగ్జరీ అనుభవించాలి ఎవరు అనుకోరు చెప్పండి? వృద్ధాప్యంలో స్విమ్మింగ్ పూల్ అక్కర్లేదా? వృద్ధాప్యంలో ఏవి అక్కర్లేదా? అన్నీ కావాలి వాళ్ళకి, అన్నీ వాళ్ళే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆ అట్మాస్ఫియర్ని చూసిందో వాళ్ళలో పడుకోకూడదు, మనం పార్టిసిపేట్ చేయాలని ఫీలింగ్ రావాలి. అర్థమైందా మీకు? తర్వాత మనం వీడియోలో చెప్పుకుందాం అన్నీ కూడాను. వాళ్ళకి డైలీ కూడా ఒక రొటేషన్గా రోజుకు ఒక్కొక్క రకమైనటువంటి క్రీడను కూడా ఎంకరేజ్మెంట్ చేసే క్రీడలు పెట్టడం, ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు. అలాగా నేను ఏం చెప్తున్నానంటే, బిజినెస్ చేయాలనుకుంటే ఇలా కూడా వీళ్ళు బిజినెస్ చేయొచ్చు. ఇలా వీటన్నిటి రంగాల్లోనూ వీళ్ళు బాగా రాణిస్తారు. ఇప్పటిదాకా మనం ప్లస్లు చెప్పుకున్నాం, మైనస్లు చెప్పుకుందాం. ఇప్పుడు అసలైన విషయం, తులారాశి వాళ్ళకి నమ్మక ద్రోహాలతో పాటుగా మోసాలతో పాటుగా ఆహార లౌల్యం విపరీతంగా ఉంటుంది. స్వీట్లు బాగా తినడం కానీ, జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు తినడం కానీ, బయట ఫుడ్లు తినడం కానీ, పానీపూరీలు రకరకాలు తినడం కానీ బాగా ఇష్టపడతారు. కాబట్టి వీళ్ళకి రోగాలతో పాటుగా తొందరగా ఒళ్ళు వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి, బాడీని కంట్రోల్ చేసుకోవాలి, రోగాలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఆయిల్ ఫుడ్లు ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రెండోది, సెల్ఫ్ కంట్రోలింగ్ తక్కువ.
కనిపించిన వస్తువల్ల కొనేయాలి, కనిపించిందల్లా కావాలనుకుంటూ ఉంటారు. దీనివల్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాలి, దుబారా ఖర్చు పెట్టడాలు. రెండోది ఫ్రెండ్స్కి, స్నేహితులకి డబ్బులు ఖర్చు పెట్టడాలు, వీళ్ళ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఖర్చు పెట్టేయడాలు. ఇలాంటి వాటి వల్ల వీళ్ళు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వీళ్ళకి. రెండోది ఒక పర్టికులర్ సమయంలో వెళ్ళి అంటే మధ్య వయస్కులో మాత్రం వీళ్ళకి చాలా రకాల కన్ఫ్యూజ్ వాతావరణాలు ఉంటాయి తీసుకునే నిర్ణయాల్లో. అలాగే ఒక ఉద్యోగం చేసేటప్పుడు కానీ, ఉద్యోగాలు మారేటప్పుడు కానీ, లేదా వ్యాపారాలు చేసేటప్పుడు కానీ, వ్యాపారాలు మార్చేటప్పుడు కానీ చాలా పెద్ద కన్ఫ్యూజన్ వాతావరణాల వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ట్రేడింగ్ల వల్ల కానీ, షేర్లో డబ్బులు పెట్టడాల వల్ల కానీ వీళ్ళు బాగా ఎక్కువ నష్టపోతూ ఉంటారు. అప్పులు అరువులు ఇవ్వడాల వల్ల, షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల, ఎవరిని పడితే వాళ్ళని నమ్మడాల వల్ల, మధ్యవర్తుల వల్ల ఎక్కువగా మోసాలు జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. నమ్మక ద్రోహాలకు గురైపోతూ ఉంటారు. మానసిక క్షోభను అనుభవించే పరిస్థితులు వీళ్ళకి పర్టికులర్ సమయంలో దశలను బట్టి, జాతకంలో ఉండే గ్రహాలు దశలను బట్టి పర్టికులర్ సమయంలో వీళ్ళకి ఏంటంటే నమ్మక ద్రోహం వల్ల చాలా దారుణంగా దెబ్బతింటారు. వీళ్ళు పడి లేవలేని స్థితికి వెళ్ళిపోయే పరిస్థితులు చాలాసార్లు వస్తాయి వీళ్ళకి. అయినా సరే భయపడరు, వీళ్ళు లేస్తారు. కానీ వీళ్ళ జీవితంలో నమ్మక ద్రోహాలు బాగా ఉంటాయి. రెండోది ఎమోషనల్గా వీళ్ళు చాలా పెద్ద దెబ్బతింటారు. అంటే ఒక వ్యక్తి మీద ప్రేమ పెంచుకుని, ఆకర్షణ పెంచుకుని, ఇష్టం పెంచుకుని వాళ్ళు దూరం అవడం వల్ల పడే బాధ కొంత వీళ్ళని ఎమోషనల్గా చాలా పెద్దగా వీక్ చేస్తుంది. వీళ్ళని సైకలాజికల్గా లేదా చేసే పని ఎందు, వృత్తి ఎందు కూడా చాలా వీక్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు సాధారణంగా బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ చాలా ఎక్కువ. కాబట్టి ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళతోటి రిలేషన్ కానీ కట్ అయిందా, దూరం అయిందా, లేదా గొడవలు వచ్చాయా, ఆ సమయంలో వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. సెల్ఫ్ కంట్రోలింగ్ చాలా తక్కువైపోతుంది, విరక్తి వచ్చేస్తూ ఉంటుంది. తెలియనటువంటి వైరాగ్యంలోకి వెళ్ళిపోవడం కానీ, అలా విపరీతమైనటువంటి మానసిక క్షోభను అనుభవించడం కానీ, నిద్రలేని రాత్రులు గడపడం కానీ, ఇలాగ సైకలాజికల్గా బాగా డిప్రెషన్కి లోనే అవకాశాలు బాగా ఉంటుంటాయి. ఎవరి మీదైనా ఎక్కువ ప్రేమ పెంచుకుంటే వాళ్ళే వీళ్ళకి దూరం అవుతున్నారా అన్నట్టు ఉంటూ ఉంటారు వీళ్ళకి. కాబట్టి కొంచెం అలాంటి విషయాలు వీళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. రెండోది ఒక వయసులో అంటే మధ్య వయసులో కూడా వీళ్ళకి పరపురుష వ్యామోహాలు ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. దీనికి కూడా కారణం శుక్రుడు దేనికి భోగానికి, భోగలాలసకి కారకుడు. రెండోది వీళ్ళ అందం పెరిగే కొద్ది పెరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఏదో చిన్నప్పుడు అందంగా ఉండడం కాదు, వీళ్ళు మధ్య వయస్కులు కూడా చాలా అందంగా ఉంటారు. ఆ అందం కారణం చేత అవ్వచ్చు, లేకపోతే ఇందాక చెప్పుకుని ఎన్నో స్కిల్స్ కారణం అవ్వచ్చు. తెలియకుండానే వీళ్ళకి బయట వాళ్ళు విపరీతంగా వీళ్ళని అట్రాక్ట్ చేయడం వల్ల వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉందామన్నా ఎవరో ఒకరు వచ్చి వీళ్ళని శారీరకంగా వాడుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండోది వీళ్ళు కూడా తొందరగా లొంగి కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అన్నిటికన్నా ప్రధానంగా ఇందాక చెప్పినట్టుగా పొగడ్తలకి లొంగడం. అవతలవాడి పొగడేడంటే ఇంకా ఐస్ అయిపోతుంటారు వీళ్ళు. దానివల్ల వీళ్ళు ఎక్కువగా చలించే తత్వం వల్ల, కామితాల వల్ల, భోగాల వల్ల, ఇష్టాల వల్ల, అనేక రకాల కారణాలు అనుకోండి, వీళ్ళకి శారీరకపరమైనటువంటి భోగాలకి ఎక్కువగా తొందరగా ఎడిట్ అయిపోతుంటారు. రెండోది సుఖం లేకుండా ఉండలే. ఫర్ ఎగ్జాంపుల్గా ఏసీలు, భోగాలు అనుభవించి అలవాటు అయిపోయిన అవి లేకుండా అసలు ఉండలేరనమాట. అలాగే దేన్ని సుఖాన్ని వదులుకోలేరని చెప్పచ్చు. దానికోసం కొన్ని రకాల తప్పులు చేయవలసిన పరిస్థితులు, ఒకానొక సమయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు కూడా వీళ్ళ జీవితంలో మానసిక క్షోభకు గురి చేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు నమ్మడం కానీ, రిలేషనే చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి రిలేషన్ పెట్టుకోవాలి. అలాగే పర్టికులర్ అంటే అందరికీ ఏం చెప్పలేము, జాతకంలో కొన్ని లగ్న ప్రభావాలను బట్టి వీళ్ళకి ఏంటంటే వివాహేతర సంబంధాల ప్రభావంలో కూడా వీళ్ళ జీవితంలో పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. మిగతా అన్ని విషయాలను మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. తప్పులు చేయడానికి కానీ, వ్యవహారం చేయడానికి అంటే అధర్మం చేయడానికి కానీ, మోసాలు చేయడానికి కానీ ఎక్కువ ప్రయత్నాలు అయితే చేయరు. రెండోది ఏంటంటే నరదిష్టి, నరఘోష వీళ్ళకి విపరీతంగా ఉంటుంది. నన్ను అడిగితే కంపల్సరిగా రోజు కూడా దిష్టి తీయించుకున్నా తప్పేం లేదేమో అనిపిస్తుంది. అలాగే వీళ్ళు దిష్టి తీయించుకుంటూ ఉండడాలు, ప్రతి అమావాస్య రోజు కూడా సముద్ర స్నానం కానీ, లేదా ఇంట్లో ఉప్పు నీళ్ళతో స్నానం చేయడాలు, అలాగే సాంబ్రాణి పొగ వేయించుకుంటూ ఉండడాలు, లేదా మాలాంటి వాళ్ళ దగ్గరికి ఏదో తావీజు అడిగి కట్టుకుంటూ ఉండడాలు, ఇలా కొంచెం జాగ్రత్తలు, దిష్టికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈర్ష్య, ద్వేషం, అసూయ పెంచుకునే వాళ్ళు బాగా ఎక్కువ ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళ పట్ల డాంబిక ప్రదర్శన చేయకూడదు. వీళ్ళకి నగలున్నా, నట్ర ఉన్నా, కారులున్నా, బంగళాలున్నా గొప్పలకు చెప్పుకోవడం వల్ల అవతల వాళ్ళు వీళ్ళని మీద ఈర్ష్యాద్వేషం పెంచుకుంటారు. రెండోది వీళ్ళని దెబ్బ కొట్టడానికి, వీళ్ళని ఎలాగైనా కృంగదీయడానికి, సమాజంలో వీళ్ళకి చెడ్డ పేరు తీసుకురావడానికి నిందలు వేసేవాళ్ళు విపరీతంగా ఉంటారు. ఈ విషయం వీళ్ళు చాలాసార్లు ఈ విషయంలో వీళ్ళు చాలా ఎక్కువ క్షోభ అనుభవిస్తారని చెప్పచ్చు. ఏంటి నేనేం తప్పు చేశాను, నా పని నేను చేసుకుంటూ ఉన్నా, ఎందుకు నా మీద ఇంత నిందేస్తున్నారు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, కుటుంబం అన్నిట్లోనూ ఈ సమస్య వీళ్ళకి ఎదురవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎన్నోసార్లు బాధపడతారు బాగా. అంటే అవతలవాడి మీద శత్రుత్వం పెంచుకోరు,
నేను ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు నా జోలికి రావాలి, నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టాలి అని ఫీల్ అవుతారు అన్నమాట వీళ్ళు. అలానే కక్ష తీర్చేసుకోవడాలు ఏముండవు. ఎంత శత్రువుని కూడా ప్రేమించుకోవడం వీళ్ళకుంటుంది, అంత మంచివాళ్ళు అనమాట. అయినా సరే దురదృష్టం ఏంటంటే వీళ్ళు అవతల వ్యక్తుల్ని ఏం అనలేరు కాబట్టి వీళ్ళు లోకుగా కనబడుతుంటారు జనాలకి. అలా చెప్పి పోరాడకుండా లేకపోవడం ఏం కాదు, పోరాడతారు, దెబ్బ కొడతారు, అన్నీ చేస్తారు. కానీ ఏంటంటే అంతకుముందు ఒకసారి బాధపడతారు. ఆ దెబ్బ కొట్టే ముందర ఇప్పుడు చూడండి, మామూలుగా భగవద్గీతలో చూసుకున్నట్లయితే అర్జునుడు ముందర బాగా వీక్ అయిపోయి బాధపడిపోతాడు దెబ్బ కొట్టాను ముందర. ఏంటి నాకే పరిస్థితి ఎందుకు వచ్చింది, నా వాళ్ళని నేను చంపుకోవడం ఏంటి, నేను యుద్ధం చేయను, నాకెందుకు ఇవన్నీ కూడాను, ఎందుకు నా వాళ్ళే పోయిన తర్వాత నాకెందుకు అధికారం, నాకెందుకు రాజ్యం రా చెప్తుంటాడు. అంటే బాధపడతాడు ఫస్ట్ ఇనిషియల్గా, తర్వాత కొడతాడు దెబ్బ, ఎలా కొట్టాలి అలాగే చితకేస్తాడు. అలాగే వీళ్ళు కూడా దెబ్బ కొడతారు, కానీ దెబ్బ కొట్టే ముందర బాధపడతారు. ఆ బాధ అంటే జెన్యూనిటీ. నేను ఎందుకు తప్పు చేయనప్పుడు నన్ను ఎందుకు నువ్వు వీళ్ళు ఎలా చేయాలి, నన్ను ఎందుకు మోసం చేయాలనే బాధ వీళ్ళ జీవితాలు చాలాసార్లు చూస్తుంటారు అనమాట. ఏదేమైనా తులారాశి వాళ్ళలో ఇవి చాలా ప్రధానమైన మైనస్ పాయింట్లు. హెల్త్ కేరు, ఫుడ్ కంట్రోల్ లేకపోవడం, అలాగే సరైన వ్యాయామాలు సరిగ్గా చేయకపోవడం, ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం, కుటుంబంలో లేనిపోయినటువంటి వ్యవహారాలు, అదే సరైన గౌరవ మర్యాదలు లేకపోవడం, లేదా సరైన గుర్తింపు లేకపోవడం, అలాగే వీళ్ళ జీవితంలో ప్రధానంగా ధన నష్టం, ధనం విపరీతంగా ఖర్చు అవ్వడం, దుబారా ఖర్చులు చేయడం, ఎక్కువగా లగ్జరీ వాహనాలకి, లగ్జరీ సామాన్లకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం, విపరీతంగా దుబారా చేస్తుండడాలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ జీవితంలో పెద్ద మైనస్లు. కాబట్టి అలాంటివి చాలా జాగ్రత్త తీసుకున్నట్లయితే, నమ్మక ద్రోహాలు ప్రధానంగా చెప్పాం కదా, నమ్మక ద్రోహాలు, కోరికలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. అదే ఎవడ ఆపలేడు దాన్ని. ఈ సంవత్సరంలో ఎలా ఉంది గురుగారు వీళ్ళకి? ఈ సంవత్సరంలో తులారాశి వారికి చాలా బాగుంది, గోచారం బాగుంది. కాబట్టి గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే గృహయోగం, భూయోగం, భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, బంగారం కొనడం కానీ, ఇంట్లో పెళ్ళిళ్ళు జరగడాలు కానీ, వివాహం కానీ, స్త్రీ పురుషుల వివాహాలు అవడాలు, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన యోగ్యతలు ఈ సంవత్సరం అయితే బాగా ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పటిదాకా వీటి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ సంవత్సరం ప్రయత్నం చేయొచ్చు. కానీ జాతకంలో ఏ దశలు బాగున్నాయి, దశలు బాగుంటేనే ఇవన్నీ కూడాను. దశలు బాగున్నాయి లేదు, ఇప్పుడు నేను చెప్పేది గోచారం. చాలా మందికి ఏంటంటే గోచారం అంటారు, గోచారం అంటే ఏంటంటే అంటుంటారు. సింపుల్గా అర్థమైనా చెప్తాను ఎగ్జాంపుల్. గోచారము, జాతకము. గోచారం అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో చెప్పే రాశి ఫలితాలు, రాశిని బట్టి చెప్తాం. జాతకం అంటే చక్రం వేసి అందులో లగ్నం ఉంటుంది, లగ్నాన్ని బట్టి చెప్తాం. రెండూ బాగుండాలి, అప్పుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ వర్కౌట్ అవుతాయి అనమాట. అందులో జాతకం చూపించుకోవాలి మా చేత అని చెప్తున్నాను, కూతురికే కాదు. ఇప్పుడు ఒక బైక్ ఉంది అనుకుందాం, బైక్కి ఎదర చక్రం ఉంది, వెనకాల చక్రం ఉంది. ఎదర చక్రం గోచారం అనుకుందాం, వెనకాల చక్రం జాతకం అనుకుందాం. ఎదర చక్రానికి గాలి చాలా బాగుంది, కానీ వెనకాల చక్రానికి ప్యాచి పడింది, ఏమవుతుంది? బండి సరిగ్గా వెళ్ళదు. అలాగా గోచారం బాగున్నా మీ పర్సనల్ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చి మీ జాతకంలో బలం లేకపోతే, గాలి లేకపోతే బైక్ ఎలాగైతే వెళ్ళదు అలాగే మీ ఈ జీవితం కూడా ఎదరికి వెళ్ళదు. రెండిట్లో గాలి ఉంటే స్పీడ్గా వెళ్తున్నట్టుగా జాతకంలో బలం పెంచుకోండి. జాతకంలో బలం పెంచుకోవడానికి ఏమీ లేదు, గ్రహ జపాలు లేదా దైవపరమైనటువంటి నామస్మరణలు, పూజలు, పునస్కారాలు, ఇవన్నీ పరిహారాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి అవి చేసుకుంటూ ఎదరికి వెళ్ళినట్లయితే లైఫ్లో సక్సెస్ తొందరగా చూస్తారు. ఎందుకంటే ఏ మనిషికైనా సరే కాలం చాలా విలువైనది. అది ఆడవచ్చు, మగవచ్చు, ఎవరైనా సరే రేపు ఈవేళ పోతే మళ్ళీ రాదు. అర్థమైందండి? అంచేత ఇప్పుడున్న రోజుల్లో తక్కువ సమయంలో తొందరగా సక్సెస్ అవ్వాలి. అలా అవ్వాలంటే ఏం కావాలి? జాతక బలం కావాలి, దైవ బలం కావాలి. అది ఉన్నవారు తొందరగా ఎదుగుతారు, అది లేనివారు పడుతూ లేస్తూ ఉంటారు. అంతే కదా. ఇప్పుడు మెట్లు ఎక్కాలండి, 2 ఎక్కి 3 దిగుతూ ఉంటే ఉపయోగం ఏంది? ఎక్కింది దిక్కకుండా ఎక్కగలిగితే సక్సెస్ అవుతాం. అంతే తులారాశి వరకు నేను చెప్పగలిగేది ఏంటంటే యోగ జాతకం ఇది, అన్నీ ఉన్నాయి, 5వ తరం తక్కువ ఉన్నట్టుగా ఉంటుంది అంతే. అదొక్కటే మనం పెంచుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి మీరు మంచి సక్సెస్ని సాధిస్తారు. స్త్రీలు ఇంట్లో ఉండిపోకండి. స్త్రీలు మిగతా రాశి వాళ్ళు ఇంట్లో ఉన్నా పర్వాలేదు, తులారాశి స్త్రీలు బయటికి రావాలి. ఎందుకంటే మీరు బాగుపడతారు, 10 మందిని బాగుపడేలా చేస్తారు మీరు. ఎందుకంటే సమాజానికి హాని చేయరు. కాబట్టి మీలాంటి వాళ్ళే సమాజంలో ఉండాలి. మీరు ఆనందంగా ఉంటారు, పక్క వాళ్ళని ఆనందంగా ఉంచుతారు. మీరు సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ అవ్వడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళని సక్సెస్ చేస్తారు. కాబట్టి తులారాశి వాళ్ళు బయటికి రండి, మీరు టాలెంట్ని చూపించుకోండి, సక్సెస్ అవ్వండి. అన్ని విషయాలను మీకు మంచి అవకాశాలు ఉంటాయి. మంచి జాతకం ఇది. తప్పకుండా గురుగారు. వీళ్ళకి కలిసి వచ్చే రంగు తెలియజేస్తారా? తప్పకుండా. తులారాశి వారికి తెలుపు బాగా కలిసి వస్తుంది, ఎరుపు బాగా కలిసి వస్తుంది, ఆకుపచ్చ కూడా బాగా కలిసి వస్తుంది. వారం గురుగారు? తులారాశి వారికి శుక్రవారం బాగా కలిసి వస్తుంది, అలాగే సోమవారం కూడా బాగా కలిసి వస్తుంది. సంఖ్య తులారాశి వారికి 2 తర్వాత 7 బాగా కలిసి వస్తాయి. ఏ దైవారాధన చేయాలి? తులారాశి వారు ప్రధానంగా
శుక్రుడికి గురుడికి బృహస్పతి ఆరాధన చేయడం కానీ, లేకపోతే ప్రధానంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయడం, లేకపోతే శివారాధన బాగా చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామిని బాగా పట్టుకోవడం, అలాగే అమ్మవారు చాలా ప్రధానంగా లలిత అమ్మవారు ఉపాసన చేసుకోవడం కానీ, గౌరీ అమ్మవారిని ఉపాసన చేసుకోవడం కానీ, లక్ష్మీ ఆరాధన చేసుకోవడం కానీ, ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరంతో ఇంట్లో పూజ చేసుకోవడం, కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, లేదా ప్రతి శుక్రవారం ఇంట్లో సత్సంగం పెట్టుకుని చక్కగా అందరి చేత కనకధారా స్తోత్రం, లలితా సహస్రం ఇవన్నీ పారాయణ చేయించుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక తులారాశి ఇంట్లో ఐశ్వర్యం విపరీతంగా పెరుగుతుంది, కుబేర్లు అవుతారు వీళ్ళు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, తులారాశి స్త్రీల గురించి అయితే గురుగారు ఎన్నో విషయాలు మనకి ఈ వీడియోలో తెలియజేశారు. అలాగే ఎన్నో రకాల సలహాలు కూడా ఇస్తూ వచ్చారు. సో ఇప్పటిదాకా తులారాశి స్త్రీలు కనుక ఎవరైనా ఇంట్లో ఉండిపోతే గురుగారు చెప్పినట్లు కొత్తగా మీరు ఏదైనా వ్యాపారం కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తప్పకుండా మొదలు పెట్టచ్చు. మీరు కనుక మీ జాతకం చెప్పించుకోవాలి ఒకసారి అంటే కింద గురువుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియోని తులారాశి స్త్రీలందరికీ కూడా చేరేలాగా షేర్ చేయటం మర్చిపోవద్దు. అదే మీ గురుగారు చెప్పిన లక్షణాలు మీలో ఎంత పర్సంటేజ్ ఉన్నాయో కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి. అది చాలా ఇంపార్టెంట్. మాకు మీ ఎంతవరకు దగ్గరగా వచ్చాయి, నేను చెప్పిన లక్షణాలు మీలో ఉన్నాయా లేదా అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే చాలా చాలా అవసరం మాకు, మీ రెస్పాన్స్ మాకు కావాలి, దాంతోపాటు లైక్ కూడా కావాలి. అది చేస్తారని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అలాగే మేమేమైనా మర్చిపోయిన విషయాలు కానీ ఇంకా ఏమైనా చెప్పవలసి ఉంటే కూడా దయచేసి మాకు కింద కామెంట్ రూపంలో సలహాలు ఇవ్వాల్సిందిగా కూడా తెలియజేస్తాం. ఏ పాయింట్స్ మిస్ అయ్యామో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోకి మాకు ఉపయోగకరంగా ఉంటుంది. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్కారం అమ్మా.